భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై నలకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూ మారుతిం నమద రాక్షసాంతకం. జయత్యది బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితా. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతాం మారుతాత్మజః. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదవారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. నిన్నటి దీనిలో ప్రవచనంలో హనుమంతుడు మహేంద్రగిరి మీద ఎక్కి లంకానగరానికి లంఘించడానికి ఉద్యుక్తుడైనాడు అనంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రార్థన శ్లోకాలలో దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణః అన్నది పవనసుత హనుమానుడు దాసుడు రామచంద్రుడికి ఎందుకైనాడు అనేదానికి ఆనంద రామాయణంలో ఒక చిన్న సంఘటన ఉంది. అది చెప్పుకొని ఇవాళ సుందరకాండం మొదలుపెట్టాను. మొదటి రోజు ఉపన్యాసం చెప్పేటప్పుడు నేను హోమగుండంలో లభించినటువంటి పాయసాన్ని దశరథుడు ముగ్గురు భార్యలకి ఇచ్చాడు. కైకేయి దురుసుగా ఆ పాయసాన్ని విసిరేసింది. దానిని ఒక గద్ద స్వీకరించింది. ఆ గద్దకి శాప విమోచనం కలిగింది అని చెప్పుకున్నాం. ఆ గద్ద ఎవరయ్యా అంటే సువర్చల అనే అప్సరస. ఏదో ఒక మునిని భావించడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో కాదు, బ్రహ్మదేవుడి యొక్క కొలువులో ఆమె నృత్యం చేస్తూ అడుగు తప్పింది. బ్రహ్మదేవుడి కోపం వచ్చి తప్పటడుగు వేసినందుకు నువ్వు గద్దవిగా మారిపో అని చెప్పి శపించాడు. ఆమె వెంటనే బ్రహ్మదేవుడిని ప్రార్థించింది. నువ్వు దశరథుడు యజ్ఞం చేసినప్పుడు లభించినటువంటి పాయసం ఏదైతే ఉన్నదో ఆ పాయసాన్ని స్వీకరిస్తే నీకు శాప విమోచనం కలుగుతుంది అని బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు. దశరథుడు అశ్వమేధం చేస్తున్నాడు, పుత్రకామేష్టి చేస్తున్నాడు, యజ్ఞం చేస్తున్నాడు కనుక ఈ గద్ద వచ్చి అక్కడే కూర్చుంది. ఆ పాయసం కనుక వస్తే తినేద్దాము, శాప విమోచనం అవుతుంది అని చెప్పి పాయసం వచ్చింది. గద్ద అదృష్టం కైకేయి విసిరేసింది, తినేసింది. ఆ తర్వాత సరే వాళ్ళిద్దరూ కౌసల్య సుమిత్రులు వాళ్ళ పాయసంలోంచి భాగం పంచారు, ఏమి కూడా తినదు. అక్కడంతా చెప్పుకున్నాం. ఈ పాయసాన్ని స్వీకరించిన మరుక్షణం ఈ గద్ద మళ్లీ సువర్చల అనే అప్సరసగా మారిపోయి దేవలోకం స్వర్గలోకం వెళ్ళిపోయింది. స్వర్గలోకం వెళ్లే సమయానికి స్వర్గలోకంలో దేవతలందరూ కూడాను
తమ తమ అంశాలతో భూలోకంలో జన్మిస్తూ వచ్చారు. కనుక ఈ అప్సరస కూడాను అంజనాదేవిగా భూలోకంలో జన్మించింది. కేసరి అనేటువంటి వానరుడిని వివాహం చేసుకుంది. వాయువు యొక్క అనుగ్రహంతో హనుమంతుడిని కన్నది. ఇప్పుడు ఆ పాయసం స్వీకరించినటువంటి ఫలితంగా ఆమెకు జన్మించినటువంటి హనుమంతుడు శ్రీరాముడికి దాసుడైనాడు. శ్రీరాముడికి చెప్పాడు. ఇది ఒక చిన్న సంఘటన. అది కలిపి మనం ఇక్కడ చెప్పుకున్నాం. నిన్న ప్రసాద్ బాబు గారితో మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడు, ఇది మళ్ళీ కూడా వచ్చింది నాకు అని. అంటే దానికి మరి చెప్పాలి కదా, ఇలా జరిగి ఉంటుంది అని ఉద్దేశంతో ఇలా జరిగింది అని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు ఇదే లింక్ కావచ్చు. కరెక్ట్, ఇది బాగుంది. తులసీదాసు దానిలో భరతుడు నీకు తమ్ముడితో సమానము, సోదరుడితో సమానము అన్నదానికి కారణం కూడా ఇది కావచ్చు అని ప్రసాద్ బాబు గారు మంచి సలహా చెప్పారు. బాగుంది. సముద్ర లంఘనం చేస్తూ ఉన్నాడా అమ్మ, మీరు కాస్త ముందుకొచ్చి కూర్చోనమ్మా, గాలి వస్తుంది లేకపోతే. సముద్ర లంఘనం చేస్తూ ఉండగా దేవతలు ఈయన యొక్క బుద్ధి శక్తిని తెలుసుకోవటం కోసం సురస అనేటువంటి ఒక ఆమెని పంపారు. ఆ కథ మనకి తెలుసు. ఆమె వచ్చి, నువ్వు నా నోట్లో దూరిపోవాలి, నాకు బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ఉన్నది, కాబట్టి నువ్వు ఈ నోట్లో దూరిపోవాల్సిందే అంటే, నా నోట్లో పడాల్సిందే అందుక. నా నోట్లో పడదోలే కానీ అతనే కానీ నన్ను మిగుతా మరి అని చెప్పి ఈయన పెద్దగా అయినాడు. ఆ సురస నోరు తెరిచింది అంతకంటే పెద్దగా. అలా ఈయన పెద్దగా కావటము, అది నోరు తెరవటము ఎంతగా అయిందంటే 100 యోజనాల నోరు తెరిచిందిట సురస. అంత పెద్దగా అయినటువంటి హనుమంతుడు కాస్త అకస్మాత్తుగా అంగుష్ట మాత్రుడైపోయి నోట్లో పడి బయటకు వచ్చింది. నీ నోట్లో పడ్డా కదా నన్ను వదిలేయమన్నాడు. అయిపోయింది. అట్లా సురస నుంచి తన యొక్క బుద్ధి బలంతో బయటపడ్డాడు. అందుకే హనుమంతుడు బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్ పటుస్తంచ హనుమాన్ స్మరణాద్భవేత్ అంటాం. ఆ బుద్ధి బలం వస్తుంది అని. అట్లా అక్కడి నుంచి వెళుతూ ఉంటే మైనకుడు, మేనక యొక్క కుమారుడు మైనకుడు. మనం ఉచ్చారణ ఈ తేలికగా ఉండటం కోసం మైనాకుడు అంటాం సాధారణంగా. అయితే ఇతడు సముద్రుడి యొక్క సలహా మేరకు హనుమంతుడికి కొంత విశ్రాంతి ఇవ్వడానికి వీలుగా సముద్రంలో నుంచి పైకి లేచాడు. లేస్తూ ఉంటే వీడెవడో రాక్షసుడు పైకి లేస్తున్నాడని చెప్పి హనుమంతుడు తన యొక్క ఎదురు రమ్ముతో కొట్టుకొడితే ఆ శిఖరాలు ఇరిగిపోయినాయి. అయ్యా బాబు, నన్ను కొట్టుకోకు, నేను నీకు సహాయం చేద్దామని వచ్చాడు, నా మీద కాస్త విశ్రమించు అని చెప్పి కదంతా చెప్పాడు. చెప్పి విశ్రమించమంటే హనుమంతుడు ఏమన్నాడంటే, రామకార్యే నమే శ్రమ, రాముడి యొక్క పనిలో నాకేమీ శ్రమ లేదు. శ్రమ ఉంటేగా విశ్రమించటం. శ్రమ లేనప్పుడు విశ్రామం అవసరం లేదు. కనుక నేను ఇలాగే వెళ్తాను అంటూ కరస్పర్శతో చెయ్యి ఇలా పట్టి దాని మీద తగిలించి అతన్ని తృప్తుణ్ణి చేసి అనుగ్రహించి ముందుకెళ్ళాడు. ఇంకా కొంత దూరం ముందుకెళ్లేసరికి సముద్రంలో ఆ సింహిక అన్నటువంటి రాక్షసి ఛాయాగ్రాహి ఉండటం. ఇప్పటికి కూడాను సముద్రంలో అక్కడక్కడ బర్ముడా ట్రయాంగిల్స్ అని ఉంటాయి. నౌకలు అక్కడ మునిగిపోతాయి, ఏమైపోయినాయో తెలియదు. ఆ రోజుల్లో కూడా ఉన్నదన్నమాట. అది ఆ శివిక ఇలా ఛాయాగ్రాహి ఈయన యొక్క వేగాన్ని తగ్గించి లాగుతూ ఉంది లోపలికి. ఈయన సముద్రంలోకి పోయి దాన్ని చీల్చి చెండాడి ఆ లక్షణం అక్కడ లేకుండా చేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళాడు. అక్కడి నుంచి రావణుడి యొక్క లంకానగరం ఉండినటువంటి ఆ సముద్రపు తీరం, ఆ సముద్ర తీరంలోకి ఆయన దూకాడు, దక్షిణ తీరం. అక్కడ దూకినప్పుడు అక్కడ సువేలము అనేటువంటి పర్వతం ఒకటి ఉన్నది. ఆ పర్వతం దగ్గర ఆయన దిగాడు. అప్పటికి ఇంకా కాస్త పొద్దున్నది. అక్కడ ఓ రాక్షసి తిరుగుతోంది, క్రౌంచ అని, రావణుడి బంధువే. దాన్ని చూసి దానికి కాస్త చంపేసింది. ఆ తర్వాత పొద్దు కూతుండగా నగరంలోకి పోయి వెతుక్కుందామని చెప్పి బయలుదేరాడు.
లంకా నగరానికి కాపలా ఉండినటువంటి ఒక ఆమె ఉన్నది, ఆ పేరు లంకిణి. ఆ లంకిని అడ్డుకున్నది. హనుమంతుడు ఆమెని ఓడించాడు. అక్కడి నుంచి లంకానగరంలో ప్రవేశించాడు. ఇదంతా మనకి తెలిసినటువంటి కథే. ప్రవేశించి లంకానగరంలో ఉండేటువంటి అన్ని గృహాలు వెతకటం మొదలుపెట్టాడు. ఎందుకంటే మనకి ఆ సంపాతి లంకానగరంలో ఉన్నది అని చెప్పినట్టే ఉంది. ఇక్కడ లంకానగరంలో ఫలాని చోట ఉన్నది అని చెప్పలే. అందువల్ల లంకానగరం అంతా వెతకాలి. ఆ దుర్గంలోకి ప్రవేశించి లంకానగరం అన్ని గృహాలు చూసుకుంటూ వెళుతున్నాడు ఆంజనేయ స్వామి. ఓ చోట చాలా పెద్ద భవనం కనపడింది. ఏమిటి పెద్ద భవనం తొంగి చూస్తే అందులో కుంభకర్ణుడు పడి నిద్రపోతూ ఉన్నాడు. ఆ పక్కనే చక్కగా అలంకరించి చాలా మంగళప్రదమైనటువంటి భవనం కనపడింది. చూస్తే శ్రీరాముడి యొక్క సంకీర్తన చేస్తూ విభీషణుడు ఆ భవనంలో కనపడ్డాడు. చక్కని ఉద్యానవనంతో ఆ పక్కన ఇంకో భవనం కనపడింది. దానిలోకి వెళ్ళి చూస్తే మేఘనాథుడు తన భార్య అయినటువంటి సులోచనతో ఆయన అక్కడ గృహంలో కనపడ్డాడు. రాత్రి అయితే రావణుడి యొక్క మందిరం వైపు వెళ్ళాడు. అక్కడ సభా మండపం కనపడింది. ఆ సభా మండపంలో రావణుడు కొలువు తీసి ఉన్నాడు మంత్రులతో. రాత్రి దూకిన తర్వాత ముఖ్యమైనటువంటి వాళ్ళతో కూర్చొని మంత్రాలు జరుగుతాయి కాబట్టి రావణుడు అక్కడ కొలువు తీర్చి ఉన్నట్ట. ఇక్కడ ఆనంద రామాయణంలో హనుమంతుడు కొంచెం చిలిపివాడు. వాల్మీకల్లో లాగా ఉంటుంది. ఇక్కడ ఈ పోతున్నవాడు పోతూ ఆ సభా మండపంలో ఉండేటువంటి దీపాలన్నీ ఆర్పేసిపోయినాడు. దీపాలు ఆర్పేసేటప్పటికి వాళ్ళకి ఏం చేయాలో తెలియలే. ఇప్పుడు అవన్నీ ముట్టించుకొని మళ్ళీ అక్కడ కూర్చుంటా, మళ్ళీ రేపు కూర్చుందా అని వాళ్ళు లేచిపోయారు. ఆ విధంగా ఆ సమావేశం కాస్త ముగిసిపోయింది. ఇంకా లోపలికి పోయి తిరుగుతూ ఉంటే అక్కడ ఒక ఈత కొలను ఉన్నది. అందులో ఈ రాక్షస స్త్రీలు స్నానాలు చేస్తున్నారు. నగ్నంగా స్నానాలు చేస్తున్నారట. చెప్పా కదా ఆంజనేయుడు చిలిపివాడని, అందులో నీళ్ళన్నీ తీసేశాడు. వాళ్ళు కకావికలై పరిగెత్తిపోయినారు. ఇక ఆ తర్వాత రావణ దూతలు పరిగెత్తుకొచ్చారు. ఈయన కదల్లే, తోకని పెంచి ఇంత పెద్ద వాళ్ళ ముందు ఆడించాడు. వాళ్ళకి భయం వేసింది. తోక పెట్టి మధ్యలో తోకతో వాళ్ళని భయపెట్టాడు. ఆ రకంగా చూసుకుంటూ రావణుడి యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. సభ ముగిసిపోయి రావణుడు వెళ్ళిపోయాడు కదా, కాబట్టి వెళ్ళిపోతే అక్కడ మండోదరి కనపడింది. మండోదరిని చూసి హనుమ సీత అని భ్రమించాడు. శివుడు చెబుతున్నాడండి పార్వతికి. అంటే పార్వతి అన్నది భలే చెప్పావు, సీతాదేవి మానవ కన్య, రూప సౌందర్యవతి కావచ్చు. మండోదరి రాక్షస కన్య. వాళ్ళిద్దరూ ఒకలాగా ఉన్నారని అనుకోవాల్సిన అవసరం ఎట్లా వచ్చింది అసలు హనుమంతుడికి? హనుమంతుడు బుద్ధిమంతుడు కదా. వాళ్ళిద్దరికీ సారూప్యాన్ని ఎలా ఊహించమని మనం ఊహించలేము అసలు. కాబట్టి మండోదరిని చూసి సీత అని హనుమంతుడు అనుకున్నాడని చెబుతారు ఏమిటి? ఇది ఎట్లా నమ్మాలి అని అడిగింది. అడిగితే అప్పుడు ఈశ్వరుడు దానికి తగిన సమాధానం ఎందుకు అనుకున్నారో చెప్పాడు. ఒకానొక సమయంలో రావణుడి తల్లి అయినటువంటి కైకసి శివార్చన చేస్తూ ఉంది. శివలింగానికి పూజ చేస్తూ ఉంది. శివలింగం పెట్టుకొని పూజ చేస్తుంది. ఆ సమయంలో రసాతలంలో ఉండినటువంటి శేషుడు గట్టిగా గాలి పీల్చాడు, ఉచ్ఛ్వాసం. ఆ పీల్చినటువంటి ఉచ్ఛ్వాసానికి ఈమె పూజ చేస్తుండేటువంటి లింగం కాస్త ఎగిరిపోయి ఆ రసాతలంలో పడింది. ఈ లింగం పోయింది, ఏం చేయాలి? కొడుకు మహాశక్తివంతుడు కదా, పిలిచింది. పిలిచి నాకు కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకురా, అదైతే అక్కడికి కదలదు, కాబట్టి ఆత్మలింగాన్ని తీసుకొచ్చి పెట్టు అని. రావణుడు వెంటనే కైలాసానికి వెళ్ళి
సామవేదాన్ని పడుతూ సామగానంతో ఆ ఈశ్వరుణ్ణి చక్కగా ఆనందించేటట్టు చేశాడు. ఈశ్వరుడు చాలా ఆనందించాడు. బోళాశంకరుడు చాలా బాగా పాడావు, ఏ వరగాలో కొడుకో నీకు 2 వరాలు ఇస్తానన్నట్ట. ఒకటి కోరి వెళితే 2 ఇస్తానన్నాడు. ఎందుకు కోరుకుంటాడు? వెంటనే నీ ఆత్మలింగాన్ని నాకు ప్రసాదించు, నీ భార్య పార్వతి చాలా అందంగా ఉంది, నాకు ఇచ్చేయండి అంటే ఈశ్వరుడు వెనకాడే ప్రశ్న సరే అన్నాడు. అని ఆత్మలింగాన్ని ఇస్తూ నువ్వు దీనిని ఎక్కడ పెడితే అక్కడ అది స్థిరంగా ఉండిపోతుంది, అక్కడి నుంచి బయటికి రాదు. నువ్వు ఏం చేసినా నేను అక్కడి నుంచి బయటికి రాను, ఇది నా ఆత్మలింగం, నువ్వు ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది, జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు. పార్వతీదేవికి మనసు వికలమైపోయింది. ఇదేమిటి వాడితో నన్ను వెళ్ళిపోమంటాడు? విష్ణువుని ప్రార్థించింది. విష్ణువుని ప్రార్థిస్తే విష్ణువు సరే దానికి తగినటువంటి ఆలోచన చేస్తాడు. పార్వతిని తీసుకొని బయలుదేరాడు. విష్ణువుని ప్రార్థించిన ఆయన చూసుకుంటాడు. ఇక అది కూడా మనకి చూసుకునేవాడు మనకు ఒకడు ఉన్నాడు అన్నటువంటి ధైర్యం కూడా మంచిదే మనకి ఎప్పుడైనా. అది బయలుదేరాడు. వెళుతూ ఉంటే తోవలో ఒక కొంత దూరం వెళుతున్నాడు. ఆ సమయంలో విష్ణువు ఏం చేశాడంటే చందనంతో ఒక అద్భుతమైనటువంటి స్త్రీమూర్తిని తయారు చేశాడు. దానికి ప్రాణం పోశాడు. విష్ణువు తయారు చేసినటువంటి స్త్రీమూర్తి ఎలా ఉంటుంది? లక్ష్మీదేవిగా ఉంటుంది, అంతే కదా. కాబట్టి అందమైనటువంటి ఆ స్త్రీమూర్తిని తీసుకెళ్లి పాతాళంలో ఉన్న మయుడికిచ్చి, ఆ స్త్రీకి ప్రాణం పోసి మయుడికిచ్చి, నువ్వు ఈమె నీ దగ్గర దాచిపెట్టు, ఈమె పేరు మందోదరి అన్నాడు. చాలా సన్నటి నడుముడినటువంటి మందోదరి అని పేరు, మండోదరి అంటున్నాం మనం అని చెప్పి ఆమెని అక్కడ ఉంచాడు. ఉంచి ఒక బ్రాహ్మణ వేషంలో రావణాసురుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమిటయ్యా ఈమె ఎవరు నువ్వు తీసుకెళ్తున్నావు అన్నట్ట. అదేమిటి పార్వతీదేవి, శివుడిని అడిగి నేను తెచ్చుకుంటున్నాను. భలేవాడివే, పార్వతీదేవి నీకెందుకు ఇస్తాడయ్యా, నిన్ను మోసం చేశాడు. అసలు పార్వతీదేవి మయుడి దగ్గర ఉన్నది పాతాళంలో, ఈమె మాయా పార్వతి, నువ్వు మోసపోయినావు అన్నాడు. బాగా నమ్మేటట్టుగా చెప్పాడు. వెంటనే రావణుడు ఏం చేశాడంటే తీసుకుపోయి పార్వతీదేవిని మళ్ళీ కైలాసానికి తీసుకెళ్లి ఈశ్వరుడికి అప్పచెప్పి, నువ్వు నన్ను మోసం చేస్తావా, మాయా పార్వతిని ఇస్తావా, ఇదిగో ఇది నువ్వే ఉంచుకో, అసలు పార్వతి ఎక్కడుందో నాకు తెలుసు, నేను తెచ్చుకుంటాను అన్నట్ట అని చెప్పి తిరిగి మళ్ళీ పాతాళం వైపు బయలుదేరాడు. పాతాళానికి పోతూ ఉండగా మధ్య దోవలో ఆయన వెంట ఒక బ్రాహ్మడు వస్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈయనకి అల్పాచమానానికి అవసరం కలిగింది. మూత్ర విసర్జన చేయాల్సి వచ్చింది రావణుడికి. ఈ బ్రాహ్మడు తనతోనే వస్తున్నాడు కదా ఇంతకాలం, ఆ బ్రాహ్మడి చేతికిచ్చి నువ్వు జాగ్రత్తగా పట్టుకో, నేను అల్పాచమానం పూర్తి చేసి వస్తాను అంటే, నేను ఒక ముహూర్త కాలం, ముహూర్తం అంటే 2 గడియలు అంటే 48 నిమిషాలు, ముహూర్త కాలం నేను దీన్ని పట్టుకొని ఉంటాను. అంతకు మించితే మాత్రం నేను దీన్ని వదిలేసి ఇక్కడే పెట్టిపోతాను అన్నట్ట. నాకు మళ్ళీ అవతల పని ఉంది కాబట్టి నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. రావణుడు సరేనన్నాడు. రావణుడు కూడా సద్బ్రాహ్మడు. ఆయన కర్మకాండ, ఈ పోయి రావటము, ఇవన్నీ కూడా ఆచమనము, ఇవన్నీ అయిపోయేటప్పుడు ముహూర్తం దాటిపోయింది. ఈ బ్రాహ్మడు దాన్ని అక్కడ నేల మీద పెట్టి వెళ్ళిపోయాడు. సముద్ర తీరంలో నేల మీద పెట్టి వెళ్ళిపోయాడు. రావణుడు వచ్చాడు, చూశాడు, అయ్యో నేల మీద అప్పుడే పెట్టి వెళ్ళిపోతున్నాడు. వెంటనే దాన్ని బయటికి లాగుదామని చెప్పి ప్రయత్నం చేశాడు. రాలే. తన శక్తి అంతా 20 చేతులతో ఉపయోగిస్తే ఆ శివలింగం పైభాగం ఇట్లా సాగింది తప్పితే శివలింగం మాత్రం భూమిలో నుంచి రాలేదు. చెప్పాడు కదా ఈశ్వరుడు, నువ్వు ఎక్కడ పెడితే అక్కడ స్థిరంగా ఉండిపోతా నేను రానని. ఆ సాగినటువంటిది ఆవు చెవిలాగా సాగింది. ఇట్లా
కనుక అది గోకర్ణము అయింది. ఇవాళ మనం చూస్తున్నటువంటి గోకర్ణ క్షేత్రం అది. ఆత్మలింగాన్ని కోల్పోయాడు. అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళాడు. మయుడున్నాడు పాతాళంలో. మయ బ్రహ్మ ఇంట్లోకి వెళ్ళాడు. ఇద్దరండి, విశ్వకర్మ మయుడు అని ఇద్దరు శిల్పులు. విశ్వకర్మ అన్నవాడు దేవతలకు శిల్పి, మయుడు అన్నటువంటి వాడు రాక్షసులకు శిల్పి. ఈ మయుడికి వీళ్ళు ముందే తెలుసు కనుక ఈయన నేరుగా వెళ్ళాడు. ఆ మయుడి ఇంట్లో, మయ బ్రహ్మ అంటారు ఆయన కూడా, ఎందుకంటే శిల్పిగా సృష్టి చేస్తాడు కనుక. ఇంట్లో లోపలికి వెళితే అక్కడ మండోదరి కనపడింది. చాలా అద్భుతమైనటువంటి సౌందర్యం, లక్ష్మీదేవిలాగా ఉన్నది. ఆమెను చూడంగానే మోహించి ఆమెను వివాహం ఆడతానన్నాడు మయుడితో. మంచిది, వివాహం ఇచ్చేశాడు. ఇచ్చి వివాహం చేసి కానుకగా అల్లుడికి ఒక గొప్ప శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు మయుడు. తర్వాత మయుడు తన తమ్ముడితో గయుడితో కలిసి రావణుడితో వచ్చి లంకలోనే నివాసం ఏర్పరచుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఆమెను తీసుకొని మళ్ళీ లంకానగరానికి రావణాసురుడు వచ్చాడు, ఏకసి ఏది ఆత్మలింగం అని అడిగింది తల్లి. కథ చెప్పాడు. ఏమిగా నాకు ఆత్మలింగం తెచ్చిపెట్టుకుంటే నువ్వు పెళ్లి చేసుకొని వస్తావా అని చెప్పి ఆవిడ కోప్పడి ఏం శక్తి సామర్థ్యాలు ఏం చేసుకుంటావు మీరు అని. వెంటనే ఈయన గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసి బ్రహ్మ వలన వరాలు పొందాడు. దాని వరబలంతో ఆయన 3 లోకాలని కూడాను తన వశం చేసుకొని లంకలో రాజ్యం చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏమి వరం ఇచ్చాడు అంటే, నువ్వు ఎవరితోనూ సంహరింపబడవు, అవధ్యుడవు నువ్వు అని వరం ఇచ్చాడు. అవధ్యుడు అంటే ఆయన ఎవరితోనూ సంహరింపబడనివాడు, సావు లేనివాడు అని అర్థం. కానీ అజేయుడు కాదు అంటే అతన్ని ఎవరు జయించరు అని అర్థం కాదు. పొరపాటు పడకూడదు, రెండింటికి తేడా ఉంది. యమలోకం మీద దండయాత్రకి పోయాడు. యముడితో యుద్ధం చేస్తుంటే యముడు కాలదండం తీసుకొని చంపేద్దాం అనుకున్నాడు. దండం వేస్తే చచ్చిపోతాడు. బ్రహ్మదేవుడు అడ్డం పడి బదులాడాడు. నేను వరం ఇచ్చాను వాడిని, వాటిని చంపకూడదు, వాడిని చంపేవాడు వేరే పుడతాడు, కాబట్టి నువ్వు కాస్త ఆగు అని చెప్పి ఆయన్ని యమధర్మరాజుని ఆపాడు. బయటపడ్డాడు. కార్తవీర్యుడి మీదకి వెళ్ళాడు. కార్తవీర్యుడు మానవుడిగా వెళ్ళాడు. వెళితే కార్తవీర్యుడితో యుద్ధం చేస్తుంటే 1000 చేతులు ఉన్నాయి కార్తవీర్యుడికి. దత్తాత్రేయుడు ప్రసాదించినటువంటి చేతులు. ఆ 1000 చేతులతో రావణాసురుడిని పట్టుకొని పిండి చేశాడు. పిండి చేస్తే పులస్య బ్రహ్మ వచ్చి వాడిని వదిలిపెట్టు బాబు అని బతిమలాడాడు. నా మనవడు వాడు వదిలిపెట్టు అని చెప్పి బతిమలాడాడు. వాడి కథ మనకి తెలిసిందే. సంకలో ఇరిగించుకొని మొత్తం 4 సముద్రాల్లోనూ ముంచాడు. సంధి చేసుకొని బయటపెట్టాడు. ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు రావణుడిని బంధించాడు. రావణుడి కొడుకు మేఘనాథుడు వచ్చి రక్షించాడు. అందుకే ఆయనకి ఇంద్రజిత్ అని పేరు, మేఘనాథుడు. కాబట్టి ఈయన వధింపబడకపోవచ్చు కానీ జయింపబడని వాడు కాదు. ఆ సంగతి మనం గుర్తుంచుకోవాలి. రామాయణంలో ఈ విశేషాన్ని జయించిన వాళ్ళు ఉన్నారు ఆయన. సరే, అక్కడి నుంచి ఈ కథ చెబుతూ ఈశ్వరుడు అన్నాడు, శ్రీహరి తయారు చేసింది కదా ఆమె మండోదరిని, కాబట్టి ఆమె లక్ష్మీదేవి అంత అందంగా ఉన్నది. సీత లక్ష్మీయేగా, కనుక వాళ్ళిద్దరికీ సారూప్యం ఉన్నది అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ లంకా నగరంలో మయుడు ఆయన తమ్ముడు గయుడు ఉన్నారని చెప్పి చెప్పాను కదా. ఈ గయుడు అన్నవాడికి ఒక వరం ఉన్నది. ఏమిటి ఆ వరం అంటే, రావణుడి చేతిలో మాత్రమే వాడు చచ్చిపోతాడు, ఇంకెవరు వాడిని చంపలేరు అన్నటువంటి వరం ఉన్నది. ఈ సంగతి హనుమంతుడికి తెలిసింది.
ఇప్పుడు రావణుడు వాడిని చంపేటట్టు చేయాలి. ఆ పని పూర్తి చేయడానికి ఈయన ఏం చేశాడంటే, రావణుడి అంతఃపురంలో రావణుడు కట్టుకునేటువంటి, అది గైడి అంతఃపురంలో గైడు కట్టుకునేటువంటి ఒక కటి వస్త్రాన్ని తీసుకొని వచ్చి రావణుడి అంతఃపురంలో ఆయన పడుకునేటువంటి పక్క మీద వేశాడు. రావణుడు అంతఃపురంలోకి వెళ్ళేసరికి గైడు ఇది కనపడింది. గైడు ఇక్కడికి వచ్చాడా? ఇక్కడికి వస్తే ఏముంటుంది? మండోదరితో ఏమైనా సరే సరసాలాడా? ఎందుకు వచ్చాడు? అనుమానంతో మండోదరినే చంపుదాం అనుకున్నాడు. ముందు అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, స్త్రీహత్య మహాపాతకం, వద్దు మానుకో, ఏం లేదు, అట్లాంటిది ఏం లేదని వాళ్ళంతా చెప్పారు. కానీ ఆయనకు అనుమానం పోలే. గైడ్ ఇంటికి పోతే వాడు నిద్రపోతున్నాడు, నిద్రలోనే వాడిని నరికి చంపేసి. అట్లా ఒక శత్రువుని చంపడం పూర్తయిపోయింది. ఇంకొక పని ఏం చేశాడంటే, ఎటుకు రావణుడి గృహానికి వచ్చాడు కదా ఈ గుడ్డ వేయడానికి, పోతా రావణుడి యొక్క వస్త్రం ఒకటి తీసుకెళ్లి విభీషణుడి ఇచ్చాడు. విభీషణుడు ఆ వస్త్రాన్ని చూసి భార్యని అనుమానించాడు. ఆమెను చంపుదామని అనుకుంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన వారించారు. కానీ ఇప్పుడు విభీషణుడికి రావణుడి మీద అనుమానం. ఏనాటికైనా సరే రావణుడి వల్ల నాకు ఏదో కీడు జరిగే ప్రమాదం ఉన్నది అనేటువంటి అనుమానం. ఆ విధంగా ఈయనకి అన్ని కూడాను చేయవలసినటువంటి భేదాలు అన్నీ కూడా కనిపిస్తూ పోతూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. ఇంతలో రావణుడు పడుకున్న వాడికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక కోతి వచ్చి అశోకవనంలో ఉండేటువంటి సీతను చూసి పలకరించింది అని కల. రావణుడికి వెంటనే స్పృహ వచ్చింది. వచ్చి ఈ కోతి కనుక నిజంగా వచ్చి ఉంటే ఆ కోతి సహాయంతో, రాముడి వల్లనే కదా వచ్చి ఉంటుంది, నేను తొందరగా రాముడిని ఇక్కడికి రప్పించగలుగుతా. రాముడితో యుద్ధం చేసి రామబాణంతో నేను తొందరగా ముక్తి పొందగలను. నేను ముందే చెప్పాను, ఎంత వాళ్ళకి ముందే తెలుసాను, రామబాణంతో నేను ముక్తి పొందగలుగుతాను. కాబట్టి నేను ఆ కోతిని ఉపయోగించుకోవాలి అని చెప్పి వెంటనే బయలుదేరి సీత ఉండినటువంటి అశోక వృక్షం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సీతాదేవితో అన్నాడు, రామం వనచరం రాజ్యభ్రష్టం త్యక్త సుహృజ్జనం పిత్రాహీనం భోగహీనం సదా స్వయ్యతి నిష్ఠురం. ఏముందమ్మా రాముడంటే, అడవుల్లో తిరుగుతున్నాడు, రాజ్యం కోల్పోయినవాడు, రాజ్యభ్రష్టుడు. ఆయన యొక్క బంధుజనం అంతా ఆయన వదిలేశారు. త్యక్త సుహృజ్జనం పిత్రాహీనం, తండ్రి కూడా చచ్చిపోయాడు, లేడు. భోగహీనం, ఆయనకి ఎలాంటి భోగాలు లేవు. పైగా నీతో ఎప్పుడు కూడా నిష్ఠూరాలాడుతూ తిరుగుతుంటాడు. ఏకాంత వాచ్యం, ఏకాంతంగా ఉన్నాడు, నువ్వు కూడా లేవు కనుక. పింగ జటావల్కలధారిణం, జడలు పెరిగిపోయి అవన్నీ కూడా జటలు కట్టుకొని ఉన్నటువంటి వాడు. ఎందుకన్నా రాముడితోటి తం త్యక్త్వా, అతన్ని వదిలిపెట్టు, మాం భజస్వ, నన్ను ఏలుకో, అద్య త్రైలోక్యేశం మహాబలం, నేను ఎవరిని? ముల్లోకాలకు ప్రభువుని, మహాబలవంతుణ్ణి, నన్ను ఎలుకు అని చెప్పి అన్నట్ట. సీత తల ఉంచుకొని ఒక గట్టి పరక అడ్డం పెట్టుకొని మాట్లాడింది. గట్టి పరకని అడ్డం పెట్టుకోవడం అంటేనే తృణీకరించటము అంటాం. వాడే ఉందని గట్టి పరకతో సమానం, అది తృణీకరించడం అంటే. గట్టి పరక అడ్డం పెట్టుకొని ఆమె అన్నది, రాఘవ దివ్యతానూనం భిక్షురూపం ధృతం త్వయా రహితే రాఘవాభ్యాం త్వం సునీవ అవిరధ్వరే కృతవానపి మాం నీచం తత్ఫలం ప్రాపసేచ్చిరాట్. రాఘవుడికి భయపడి, రాఘవుడు అంటే ఇక్కడ రెండు అర్థాలండి, లక్ష్మణుడు కూడా రాఘవుడే. వాళ్ళకి భయపడి నువ్వు బిచ్చగాడి రూపం ధరించి వాళ్ళు లేకుండా చేసుకొని అక్కడ వచ్చి ఒక హవిస్సుని కుక్క ఎత్తుకుపోయినట్టుగా నన్ను తీసుకొచ్చావు.
నీచుడివి నువ్వు, దాని ఫలాన్ని నువ్వు త్వరలోనే అనుభవిస్తావు. యదా రామశరాఘాత విదారిత వపుర్భవాన్, నీ శరీరం అంతా కూడా రాముడి యొక్క శరాలతో చీల్చివేయబడ్డాయి. విదారితం, చీల్చివేయబడితే భవిష్యసి రణే, ఇది జరుగుతుంది నీకు. ఎప్పుడు రణం, యుద్ధంలో జరుగుతుంది. అప్పుడు రామం జానీషే మానుషం తదా, అప్పుడు రాముడి యొక్క మానవుడు అంటున్నావే, ఆ మానవుడి యొక్క శక్తి సామర్థ్యాలేవో నీకు అప్పుడు తెలుస్తాయి అన్నది. ఇంత తిరిగితే ఊరుకుంటాడా? బాగా కోపం వచ్చింది రావణుడికి. కోపం వచ్చి చంపబోయినాడు. చంపబోతే రావణుడి వెంట మండోదరి కూడా వచ్చింది. ఆవిడ ఆపింది, చంపబోకు అంటే. వెంటనే అయితే 2 నెలలలో ఈమె నా అంతఃపురంలో ఉండాలి, అలా గనక ఉండకపోతే మరుసటి రోజే ఆమెను చంపే అని చెప్పి అక్కడ ఉండేటువంటి రాక్షసుల స్త్రీలు, ఆమె కాపలా ఉండేటువంటి రాక్షస స్త్రీలకి ఆజ్ఞాపించారు. ఆ మాట విని జానకి అన్నది, సీతాదేవి అన్నది, పూర్వం నేను చెప్పినటువంటి చిన్నపిల్లగా నన్ను పెట్టెలో పెట్టి తెచ్చావు, అప్పుడు చెప్పిన మాటలు మర్చిపోయినావా? మొదటిసారి వచ్చినప్పుడే చెప్పాను నేను, ఇదిగో రెండోసారి వచ్చాను. దేనికి వస్తానని చెప్పాను? నిన్ను, నీ బంధువులని, నీ పుత్రులని, నీ మంత్రులని చంపడానికే వస్తానన్నాను. ఇదిగో వచ్చాను. మీరందరూ కూడా రాముడి చేతిలో సావడం సిద్ధం. ఇది 2వసారి నేను లంకకు వస్తున్నా. మళ్ళీ 3వసారి వస్తా. అప్పటికి ఇక్కడ శతకంఠ రావణుడు, నువ్వు దశకంఠ రావణుడు, 10 తల్లే నీకున్నాయి, వాడికి 100 తలాలు ఉంటాయి. శతకంఠ రావణుడు వాడిని నేను సంహరిస్తా. మళ్ళీ 4వసారి వస్తా. కుంభకర్ణుడి కొడుకు వాడు ఉన్నాడు, వాడి పేరు మూలకాసురుడు, అప్పుడు వాడిని సంహరిస్తా. నేను మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నా ఈ మాటలు. కాబట్టి ఇప్పుడు నీకు మరణం తప్పదు, నన్ను 2వసారి తెచ్చుకున్నావు కాబట్టి నీకు మరణం తప్పదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పింది. బాగా కోపం వణిగిపోయి తిరిగి వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఈ రాక్షస స్త్రీలు రావణుడు ఆజ్ఞాపించాడు కనుక ఇవన్నీ భయపెట్టి రావణుడి దగ్గరికి పంపాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. చేస్తూ ఉంటే త్రిజట తనకు వచ్చినటువంటి స్వప్నాన్ని చెప్పి ఆమె వాళ్ళందరినీ కూడాను వారించింది. ఈమె తన దుస్థితికి దుఃఖిస్తూ ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నది. అది చూసి హనుమంతుడు శ్రీరామ వృత్తాంతాన్ని గానం చేసి ఆమె దగ్గరకు వచ్చి గానం చేస్తూ ఉంటే ఎవరా పుణ్యాత్ముడు రాముడి కథ చెబుతున్నాడు అని అనుకున్నది. ఈమె పెద్దగానే అన్నది. అంటే హనుమంతుడు కిందకి దిగి వచ్చాడు, నమస్కరించాడు, శ్రీరాముడు ఇచ్చినటువంటి అంగుళీకాన్ని ఆమెకి ఇచ్చాడు. అప్పుడు రాముడు అంగుళీకం ఇచ్చేటప్పుడు గుర్తులు చెప్పాడు. ఏమిటి చెప్పాడంటే, చిత్రకూటంలో సీతాదేవి నేను ఉన్న రోజుల్లో సీతాదేవి చెక్కిళ్ల మీద మణిశిలలతో నేను మకరికా పత్రాలు చిత్రించాను. ఇక్కడ మకరికా పత్రాలు చిత్రించాను, ఇప్పుడు కూడా వేయించుకుంటున్నారు ఫ్రెండ్స్. ఆ రకంగా మకరికా పత్రాలు చిత్రించిన సమయంలో బొట్టు కూడా పెట్టా మణిశిలతో ఆమెకి. ఈ సంఘటన గుర్తు చేయి అని చెప్పాడు. అది జ్ఞాపకం, ఏదో ఒకటి గుర్తు. ఈయన ఆ విషయం కూడా చెప్పాడు. ఆమెకి ఆనందం వేసి రాముడికి ఇవ్వమని చెప్పి చూడామణి తీసి ఇచ్చింది. జడలో పెట్టుకున్నాడు. చూడామణి తీసిచ్చి ఈమెకు కూడాను ఒక గుర్తు చెప్పింది. ఈమె కూడాను కాకాసుర వృత్తాంతం మనం చెప్పుకున్నాం, ఆ వృత్తాంతం చెప్పింది. ఈ 2 కథలు, ఆయన ఆ కథ, ఈమె ఈ కథ ఎందుకు అసలు చెప్పుకున్నారు? విశేషం ఏమిటి అంటే, ఆయన సీతాదేవి మీద రావణుడు ఎత్తుకుపోయినా ఆమె మీద ఏమాత్రము ప్రేమ తగ్గలేదు. ఆనాడు నీకు మకరికా పత్రాలు చిత్రిస్తూ నీకు నుదుట బొట్టు పెడుతూ ఎంత ప్రేమగా చూశానో అదే ప్రేమతో నేను ఈనాడు కూడా ఉన్నాను అని చెప్పి సూచించడానికి ఆయన ఆ గుర్తు చెప్పాడు. అమ్మవారు కాకాసుర వృత్తాంతం ఎందుకు చెప్పిందంటే, ఒక కాకి నన్ను గాయపరిస్తే చంపడానికి నువ్వు బ్రహ్మాస్త్రం వేశావే, వీడు నన్ను ఎత్తుకొచ్చి లంకలో పెట్టినప్పుడు నువ్వు ఎందుకు ఊరుకున్నావు ఇంతకాలం
కాబట్టి ఈ వృత్తాంతం కనుక చెబితే ఆయనకి తాను వచ్చి వీడిని చంపాలి అన్నది గుర్తు రావాలి. దానికోసం ఆమె ఈ వృత్తాంతం చెప్పింది. ఇది దానిలో ఉండే అంతర్గతంగా ఉండినటువంటి విశేషం. అక్కడి నుంచి హనుమంతుడు నమస్కారం చేసి మనస్సులో స్వామి కార్యం కృతం చైతం అన్యకార్య అన్యం కించిత్ కరోమ్యహం అన్నట్ట. స్వామి యొక్క కార్యం పూర్తి చేశాను, కానీ ఇంకేదైనా పైన కొంచెం చేస్తే బాగుంటుందేమో అనుకున్నట్ట. అనుకొని సీతాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా దూర ప్రయాణం చేసి వచ్చాను, 100 ఆవిడలు దూకొచ్చాడు కదా, మరి నాకు ఆకలిస్తుంది, ఈ వనంలో ఉన్న పళ్ళని నేను తింటానన్నట్ట. అంటే సీతాదేవి అన్నది చేతి కంకణం తీసి ఇచ్చి, నాయన అంగళ్ళలో కావలసిన పళ్ళు కొనుక్కొని తిన్నదా అన్నది. అంటే అమ్మ వేరే వాళ్ళు కోసి ముట్టుకున్నటువంటి పళ్ళు నేను తినను కదా, పోయి నేను వెళ్ళిపోతా అన్నట్ట. అంటే సీతాదేవి చాలా బాధపడింది. నాయన ఈ వనం రావణాసురుడు, అతడికి చెందినటువంటి వనంలో పళ్ళు నిన్ను తినమని నేనెట్లా చెబుతానురా? నాకు ఆ శక్తి లేదు, అధికారం లేదు, నీకు శక్తి లేదు, నీ ఆకలి ఎట్లా తీరాలరా నాయన అని చెప్పి తల్లి బాధ, ఆమె బాధపడింది. అంటే అమ్మా రాలిన పళ్ళను తింటాను అన్నట్ట. సరే మంచిది నాయన, వనమంతా కూడా నాశనం చేయవు, కింద పడ్డ పళ్ళు జాగ్రత్తగా ఏరుకొని తినమన్నారు. పళ్ళు ఎలా కింద పడతాయి? ఒక పెద్ద చెట్టు తోకతో పీకి ఈ పళ్ళ చెట్టు ఉన్న వాటి మీదకి ఇసిరేసాడు. ఆ చెట్లన్నీ కూడా విరిగిపోయినాయి, పళ్ళన్నీ కింద రాలినాయి. ఇది చూశారు అక్కడ ఉండినటువంటి కాపలాదారులు. చూసి గబగబా ఈ వానరుడి మీదకి, ఏదో కోతొచ్చింది, చెట్టు పాడు చేస్తుంది అని చెప్పి వానరుడి మీదకి ఆయుధాలు ప్రయోగించారు. ఏం దొరుకుతాడా వాళ్ళందరినీ చంపేశాడు. ఎప్పుడైతే వాళ్ళని చంపాడో రాక్షస స్త్రీలు భయపడిపోయి పరిగెత్తుకుపోయారు, రావణుడికి చెప్పడానికి పరిగెత్తుకుపోయారు. రావణుడు అప్పటికి తెల్లవారు వస్తుంది. రావణుడు అశోకవనం విధ్వంసం గురించి విని జంబుమాలి అని చెప్పి సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిచి నువ్వు సైన్యంతో పోయి ఆ కూతురు పట్టుకురా పొమ్మన్నాడు. జంబుమాలిని చంపేశాడు, సైన్యాన్ని చంపేశాడు. అప్పుడు చాలా పెద్ద సైన్యం, 1,00,000 పైగా సైన్యంతో మంత్రులందరినీ కూడా రావణుడు పంపించాడు. హనుమంతుడు వాళ్ళని చంపాడు. అప్పుడు రావణుడి పుత్రుడు ఉన్నాడు, అక్షయ కుమారుడు, అక్షుడు అంటారు. ఈ అక్షుడు అనేటువంటి వాడు చాలా చాలా లక్షల సైన్యం తీసుకొని వచ్చాడు. లక్షల సైన్యం అయిపోయింది. ఈ అక్షయ కుమారుడి కాళ్ళు, వాడు ఎగిరాడు పైకి, ఎగిరితే వాడి కాళ్ళు పట్టుకొని లాగి బండకేసి బాది చంపేశాడు హనుమంతుడు. అప్పుడు రావణుడి కొడుకైనటువంటి మేఘనాథుడు యుద్ధానికి వచ్చాడు, 1,000,000 సైన్యంతో వచ్చాడు. హనుమంతుడు తన తోకతో 1,000,000 సైన్యాన్ని చుట్టి తోరణ స్తంభంతో ఒక్కొక్కరిని ఇలా అందరినీ మోది చితకొట్టి చంపేశాడు. ఓ పెద్ద చెట్టు పీకి కీళ్ళన్నీ కూడాను సడలిపోయేటట్టుగా మేఘనాథుడిని కొట్టాడు. మేఘనాథుడికి భయం వేసి అక్కడికి పోయి గుహలో దాస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, నువ్వు నా అస్త్రాన్ని గౌరవించి మేఘనాథుడి వెంట రావణ సభకు వెళ్ళు, రాముడి కార్యం పూర్తి చెయ్యి అని చెప్పి చెప్పాడు. వెంటనే ఈయన గుహ దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా ఇంద్రజిత్తుడని పెద్ద తెగ చెప్పుకుంటావు, నీ పరాక్రమం ఇంతేనా? నీ అస్త్రాలన్నీ ఏమైపోయినాయి, నీ బ్రహ్మాస్త్రం ఏమైపోయిందని గుర్తు చేశాడు. ఈయనే గుర్తు చేసి ఆ హనుమంతుడు అది రెచ్చగొట్టాడు మేఘనాథుడిని. గుర్తొచ్చింది, ఎవరో బ్రహ్మాస్త్రం వేద్దామని బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మాస్త్రం చేత బంధింది. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం బంధించిందో మళ్ళీ వీళ్ళందరూ కలిసి తాళతో కట్టారు, బ్రహ్మాస్త్రం విడిపోయింది. అయినా ఈయన బంధింపబడినట్టుగా రావణ సభకు వెళ్ళాడు. రావణ సభలో హనుమంతుడు శ్రీరాముడి యొక్క గాథ చెప్పి, రావణుడు చేసినటువంటి తప్పిదం సీతాదేవిని తీసుకురావడం అని చెప్పి వివరిస్తూ
మూర్ఘత్వం వదిలి శ్రీరాముడిని శరణు కోరి సీతను సమర్పించు అని చెప్పి బోధించాడు. నువ్వు ఎక్కడ దాగినా రాముడి యొక్క బాణం నిన్ను వదిలిపెట్టదు, నువ్వు తప్పించుకోలేవు. కొండలలాగా ఉండినటువంటి మహావీరులైనటువంటి వాళ్ళు వానరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడాను నీ లంకని ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నీ లంకా నగరాన్ని నిన్ను కాపాడుకోవాలంటే సీతను అప్పగించు అన్నాడు. రావణాసురుడు ఆ హితోక్తుల్ని వినిపించుకోలే. ఏమిటనుకుంటున్నావు నేనంటే, నేను త్రిలోకాధీశ్వరుణ్ణి, దేవతలను జయించినటువంటి నా పరాక్రమం నీకు తెలియదు. ఇవాళ బ్రహ్మ నాకు పంచాంగం చెబుతున్నాడు రోజు, సూర్యుడు నాకు కాపలాదారుడు ప్రతిహారి, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, చంద్రుడు నాకు గొడుగు పడుతున్నాడు, వరుణుడు నీళ్లు మోస్తున్నాడు, వాయుదేవుడు చెత్త ఊడుస్తున్నాడు నా దగ్గర, అగ్ని బట్టలు ఉతుకుతున్నాడు. ఏమనుకుంటున్నావు నా గురించి? ఇంద్రుడు పూలు కడుతున్నాడు అక్కడ కూర్చొని. కాబట్టి నువ్వు నా గురించి తక్కువగా అంచనా వేయకు. 7 గ్రహాలు కూడాను నాకు సప్త సోపానాలు. నా సింహాసనం ఎక్కడానికి వాళ్ళ మీద నుంచి నేను ఎక్కుతున్నాను. ఈ రామసుగ్రీవులు ఎంత, కుబేరుని జయించిన వాడిని నేను. ఈ రామసుగ్రీవులు ఎంత నాకు లెక్క. నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడావు కాబట్టి నేను ఇప్పుడే చంపుతానన్నాడు. అంటే విభీషణుడు అడ్డంబడి, దూత, రాముడు పంపించిన దూత, దూతని చంపకూడదు అని చెప్పి ఆపండి. కోపం తగ్గలే, తోకని కత్తిరించేయన్నాడు. వానరులకి తోక కదా ముఖ్యం కాబట్టి ఆ తోకని నరికేయండి అన్నాడు. ఆ రాక్షసులందరూ కూడాను తోకని నరకటానికి ఆయుధాలు తీసుకొని వచ్చారు. ఆయుధాలన్నీ విరిగి ముక్కలేనే కానీ తోకలో ఒక వెంట్రుక కూడా తెగలేదు. రావణుడికి ఆశ్చర్యం వేసింది, ఇంత శక్తివంతమైనటువంటి తోక ఏమిటి? వెంటనే, నువ్వు వీరుడి అని చెప్పుకుంటున్నావు కదా, వీరులెవరూ కూడా తన మృత్యువుని దాచిపెట్టరు, కాబట్టి నీకు ఈ తోక ఎలా పోతుందో నువ్వు చెప్పు అన్నట్ట. అంటే హనుమంతుడు మనసులో ఆలోచించాడు, నా తండ్రి వాయుదేవుడు, వాయుదేవుడికి మిత్రుడు అగ్ని, కాబట్టి అగ్నితో నా తోక కాల్చు అని చెబితే అగ్ని నాకు హాని చేయకపోవచ్చు, నా తండ్రితో మిత్రత్వం ఉంది కనుక అని చెప్పి ఈయన ఏం చేశాడు, నా తోక కాల్చు, అగ్నితో కాల్చొచ్చు అని చెప్పాడట. చెప్పగానే మరి నిప్పు పెట్టాలంటే ముందు తోక గుడ్డలు చుట్టాలి, ఆ గుడ్డలు నూనెలో ముంచాలి. కాబట్టి వీళ్ళేం చేశారు, గబగబా గుడ్డలు తీసుకొచ్చి చుట్టడం మొదలెట్టారు. చూడటానికి ముందేమో బారెడు తోక, అక్కడి నుంచి వీళ్ళు చుడుతున్న కొద్దీ అది పెరిగిపోతూ ఉంది. ఆ తోక ఎంత పెరిగింది అంటే లంకా నగరంలో ఉండినటువంటి నూనె ఎంత అయిపోయింది, లంకా నగరంలో ఉండినటువంటి బట్టలన్నీ అయిపోయినాయి. రావణుడి భుజం మీద ఉన్న ఉత్తరీయం కూడా తీసుకొని చుట్టారు చివరికి. ఇక లాభం లేదు, మన దగ్గర ఉండేటువంటి బట్టలన్నీ అయిపోయినాయి, ఇక మిగిలింది సీతాదేవి చీర ఒకటే అనుకుంటున్నారు చూడండి. వెంటనే తోక పెంచడం ఆపేసి అడిగిన ఆ మాట వినగానే ఆపేసి ఈ ముట్టిస్తున్నారు వీళ్ళు. ఈ ముట్టిస్తు ఆగిపోయింది కదా, ఇక ముట్టిస్తున్నారు. ఎంతకీ ఆ తోక ముట్టుకోవటం లేదు. ఈ తోక ఎలా ముట్టుకుంటుంది అని చెప్పి అడుగుతున్నారు. అడుగుతూ ఉంటే ఈయన అన్నాడు హనుమంతుడు, రావణాసురుడు స్వయంగా ముట్టిస్తే అంటుకుంటుందయా, మీరు ముట్టిస్తే ఎందుకు అంటుకుంటుంది అన్నాడు. అంటేనే రావణాసురుడు వచ్చాడు. ముట్టించబోతే ఊరికే ముట్టిస్తే నా ఊదు అన్నట్ట. అనగానే రావణాసురుడు ఊగాడు, అంటుకోలే. 10 ముఖాలతో ఉప్పను ఊడాడు. ఒక్కసారి భగ్గున మండింది, రావణాసురుడు 10 ముఖాలు కాలేదు. 20 చేతులతో వాటిని రుద్దుకుంటూ అవతలికి పరిగెత్తాల్సి వచ్చింది. తోక అంటుకుంది. అంటుకున్నటువంటి తోకతో ఈ హనుమంతుడిని లంకానగరం అంతా తిప్పారు వాళ్ళు. తిప్పుతూ ఉంటే చూశాడు ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఆయుధగారాలు ఎక్కడున్నాయి, సైన్యం ఎక్కడ మోహరించి ఉన్నది, ఎక్కడెక్కడ ద్వారాలున్నాయి, దుర్గాల మీద శతఘ్నులు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా చూసుకొని వచ్చాడు. చూసుకొని అంతా అయిపోయింది. సాయంత్రం అవుతూ ఉంది. ఇక అక్కర్లేదు, ఇంక చూసే పనేం లేదు, చూడాల్సిందేమీ లేదు లంకలో. వెంటనే తాను కుంచుకుపోయి ఆ కట్టు ఊడ తీసుకొని
ఈ తోకతో లంకానగరాన్ని అంటించి మండించడం మొదలుపెట్టాడు. లంకానగరం భయంకరంగా మండిపోయింది. ఈ మండిపోతుండేటువంటి లంకానగరం చూసి ఇక అందరూ కూడా కకావికలై పరిగెత్తడం మొదలెట్టాడు. పెడితే రావణుడి యొక్క ప్రాసాదం ఏదైతే ఉన్నదో అది కాలిపోవటం మొదలుపెట్టింది. రావణుడి కోపం వచ్చింది. 10 కోట్ల మంది సైన్యంతో హనుమంతుడిని పట్టుకున్నాడు. పట్టుకొని వధిద్దామని చెప్పి వచ్చాడు. హనుమ తన తోకతో ఆ సైన్యానందరినీ చుట్టి సంహరించి మండుతున్న తోకతో రావణుడి యొక్క నెత్తి మీద గట్టిగా బోదాడు. రావణుడు కాస్త మూర్ఛపోయాడు. అక్కడి నుంచి హనుమ సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ సముద్రంలో తోక ముంచితే అక్కడ ఉండేటువంటి జీవులు చచ్చిపోతాయి కాబట్టి సముద్రపు అలలు పైకి లేచి పడుతుండేటువంటి అలలతో ఈ తోకని ఆర్పి వెనక్కి తిరిగి చూశాడు. లంకానగరం అంతా భయంకరంగా మండిపోతోంది. అప్పుడు అనుమానం వచ్చింది, మొత్తం లంకానగరం తగలేశాను, ఈ తగలబడుతుండేటువంటి అగ్నిలో సీతాదేవి కూడా తగలబడిపోయిందేమో. సీతాదేవికి గనక హాని జరిగితే రాముడు బతకడు, రాముడు లేకపోతే లక్ష్మణుడు బతకడు, లక్ష్మణుడు లేకపోతే సుగ్రీవుడు బతకడు, వాళ్ళిద్దరూ లేకపోతే ఇంకెవరూ బతకడు. మొత్తం ఆ అయోధ్యానగరము రాజ్యము మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. అంతవరకు ఆలోచించి దుఃఖపడుతూ ఈ విషయం రాముడికి చెప్పకుండా నేను ఇక్కడే ప్రాయోపవేశం చేసి చచ్చిపోతే సరిపోతుంది అనుకున్నాడు. అప్పుడు అశరీరవాణి చెప్పింది, మా కురుష్వ కపి ఖేదం నదగ్ధా జానకీ శుభ ఆత్మానం దర్శయిత్వా తాం శీఘ్రం గచ్చ రఘోద్వహం అని చెప్పింది. ఆమె చనిపోలేదు సీతాదేవి, ఆమె శుభానం, ఆమె అలాగే ఉంది. వెళ్ళిపోయి చూసి ఆమె దగ్గర అనుమతి తీసుకొని రాముడి దగ్గరికి వెళ్ళు అని. వెంటనే ఆయన లంకానగరంలో వెళ్ళటం మొదలెడితే నేలంతా కూడా బంగారం ఉంది. నేలంతా బంగారంగా ఉంది, అంతకుముందు లేదు, ఇప్పుడుంది బంగారంగా. ఈ బంగారపు నేల ఎక్కడ వచ్చిందని ఆశ్చర్యపోతూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. సీతాదేవి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. అంటే పార్వతీదేవి అడిగింది, అదేమిటి అంతకుముందు మట్టి ఉంది ఇప్పుడు బంగారం ఎందుకైంది అడిగితే దానికి కారణం చెప్పాడు. పూర్వం గజేంద్రుణ్ణి శ్రీహరి రక్షించాడు. అప్పుడు ఒక మొసలిని సంహరించాడు. గజేంద్రుడు కూడా ఉత్తమ గతులు లభించాయి. గజేంద్రుడు కూడాను అక్కడ కళేబర రూపంలో పడి ఉన్నాడు. మొసలి కళేబరం ఉన్నది, గజేంద్రుడి కళేబరం ఉన్నది. గరుత్మంతుడు శ్రీహరిని అడిగాట, నాకు ఆకలి వేస్తుందని. అడిగితే ఆయన అన్నట్ట, ఆ 2 పెద్ద పెద్ద కళేబరాలు అక్కడ పడి ఉన్నాయి, నువ్వు పోయి వాటిని స్వీకరించి రమ్మన్నాడు. ఈయన అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి ఒక పెద్ద గద్ద ఒకటి వాటిని తినడానికి సిద్ధంగా ఉంది. దాని పేరు భ్రూభంగుడు. ఈ భ్రూభంగుడు అన్నటువంటి వాడు అక్కడ అడ్డం ఉంటే వాటితో యుద్ధం చేశాడు గరుత్మంతుడు. చంపేసి ఆ పెద్ద గదని కూడా చంపేశాడు. ఇప్పుడు మొత్తం 3 శరీరాలు దొరికాయి గరుత్మంతుడికి. ఈ 3టిని పట్టుకొని ఈయన ఎక్కడ తినాలి వీటిని అని అనుకొని వెతుకుతూ ఉంటే క్షీర సముద్రం తీరంలో ఒక పెద్ద జంబూ వృక్షం కనపడింది. జంబూ ఫల వృక్షం అంటే ఈ నేరేడు చెట్టు పెద్దది కనపడింది. దానికి కొమ్మలు చాలా పెద్దగా ఉన్నాయి. పోయి దాని మీద వాడే ఈ బరువుకి గరుత్మంతుడు మరియు ఈ 3 పెద్ద పెద్ద కళేబరాలు, ఈ బరువుకి ఆ కొమ్మ విరిగింది. ఎప్పుడైతే అది కరకర విరుగుతూ ఉన్నదో చూస్తే కింద వాలకిల్లు లేనటువంటి మహాములు దాన్ని పట్టుకొని తపస్సు చేస్తూ ఉన్నారు. తపోభంగం అయితే తప్పిస్తారని ఈయన దాన్ని పడకుండా ముక్కుతో పట్టుకున్నాడు. పట్టుకొని జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి కశ్యపుడి దగ్గరికి వెళ్ళి నేంటి నా పరిస్థితి అని అడిగాడు. అడిగితే సముద్రంలో ఒక దీవి ఉన్నది, ఆ దీవికి వెళ్ళి నువ్వు అక్కడ ఈ 3టిని భక్షించు అని చెప్పాడు.
కొంత సమయం పట్టింది ఇదంతా కూడా. అయితే ఈయన దీనికి వెళ్ళి దీనిని జాగ్రత్తగా రెక్కల మీద ఉంచుకొని ముక్కుతో చీల్చి ఆ మూడింటిని తిన్నాడు. ఒక్కొక్క దానిని తింటుంటే ఒక్కొక్క కొండంత ఎముకల గుట్ట పడింది. అట్లా 3 గుట్టలు అక్కడ ఏర్పడ్డాయి. 3 గుట్టలు త్రికూటము. ఇప్పుడు ఈ రెక్కల మీద ఉండినటువంటి ఆ దానికి వేలాడుతుండేటువంటి వాలకిల్లులకి ఈ తినడం ఇదంతా అయిపోయేసరికి వాళ్ళ తపస్సు ఫలించి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఖాళీ అయింది. ఈ 3 గుట్టల మీద ఆ వృక్షపు దాన్ని ఆ చెట్టు కొమ్మని అక్కడే వదిలేసి గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. అది కాలక్రమేణా శిలగా మారిపోయింది. మనకి తెలుసు కదా ఫాసిల్స్ తయారైతే ఆ విధంగా అది శిలగా మారిపోయింది. అయితే వాలకిల్లుల యొక్క తపశ్శక్తి వల్ల ఆ శిల బంగారపు రాయిగా లోపల ఉన్నది. పైనంతా మట్టి ఏర్పడింది, మొత్తం నిండిపోయింది, కానీ లోపలంతా బంగారం ఉన్నది వాలకిల్లుల యొక్క తపశ్శక్తి వల్ల. ఎప్పుడైతే ఈయన దాన్ని లంకానగరానికి తగలబెట్టాడో ఆ వేడికి పైన ఉండేటువంటి మట్టి అంతా అటు నుండి ఎగిరిపోయి అది కరిగి ఆ బంగారం ఆ ద్రవం అంతా నేలంతా పారింది. అందువల్ల అవి స్వర్ణమయ్యి లంక. అది ఆ స్వర్ణమయ్యి లంకకు వచ్చినటువంటి తిప్పలు. కాబట్టి ఆ రకంగా నేలంతా కూడా బంగారం వచ్చింది అని ఈశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. ఆ తర్వాత సీతాదేవిని సమీపించి ఈయన నమస్కారం చేసి, అమ్మా నేను రాముడి దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. అయితే నాయన ఇదిగో ఈ ముద్రిక తీసుకొని పోయి రాముడికి ఇచ్చేసి నా క్షేమాన్ని నువ్వు చెప్పు అని చెప్పి ఆశీర్వదించి ఒక ముద్రికని కూడా ఇచ్చింది. అంటే ఇంతకు ముందు చూడమని ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ రామ ముద్రిక ఇచ్చింది. ఈ 2 తీసుకొని ఈయన లంకానగరం బయటికి వచ్చి సువేల పర్వతం ఎక్కాడు. మళ్ళీ దూకాలి కదా అవతలకి, కాబట్టి ఆ పర్వతం మీదకి ఎక్కాడు. పర్వతం మీదకి ఎక్కగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు చాలా ఘనకార్యం చేశావయ్యా, ఇదిగో నువ్వు చేసినట్టు లంకలో చేసినటువంటి ఘనకార్యాలన్నీ కూడాను ఈ పత్రంలో నేను రాశాను, సర్టిఫికెట్ ఈ పత్రంలో నేను రాశాను, కాబట్టి ఈ పత్రాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు రాముడికి అందించు అని చెప్పి బ్రహ్మదేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు 3 ఉన్నాయి. ఒకటి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి పత్రం, 2వది చూడమని, 3వది ముద్రిక. ఈ 3 తీసుకొని ఆయన సముద్రం దాటి అవతలికి వెళ్ళాడు. ఈ సముద్రం దాటుతున్నప్పుడు బ్రహ్మదేవుడు మెచ్చుకున్నాడు అనేటప్పుడు కొంచెం గర్వం వస్తుంది కదా. కాబట్టి హనుమంతుడు కూడా ఆహా నేను అంత ఘనకార్యం చేశానని కించిత్ గర్వం వచ్చింది. గర్వంతో ఆయన సముద్రం దాటి అవతలికి వెళ్ళగానే అక్కడ సముద్ర పొడ్డున ఒక ముని కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. సముద్రంలో నీళ్ళు తాగడానికి మంచిరావు కదా. ఆ ముని దగ్గరికి వెళ్ళి, మహాముని నేను చాలా గొప్ప ఘనకార్యం చేసి రామకార్యం చేసి వస్తున్నాను, నాకు దప్పిక అవుతుంది, తాగడానికి మంచినీళ్ళు ఎక్కడ నేను చూపించమని అడిగాడు ఆ మహాముని. అడిగితే ఆయన చేస్తూ అలా చూపించాడు. అక్కడ ఒక చిన్న కుండం ఉన్నది, అందులో మంచినీళ్ళు ఉన్నాయి సముద్ర పొడ్డున. రామేశ్వరంలో ఇప్పటికి కూడా కనపడితే మంచినీళ్ళు సముద్ర పొడ్డే. అలా చూపించాడు. ఇప్పుడు మరి మంచినీళ్ళు పోయి మొహం కడుక్కొని కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు దగ్గర రావాలి. అందుకని తన దగ్గర ఉండేటువంటి ముద్రిక, చూడమని, జాబు ఆ ముని దగ్గర పెట్టి నమస్కరించి ఈయన మంచినీళ్ళు తాగడానికి పోయినాడు. ఈయన మంచినీళ్ళు తాగడానికి పోయిన తర్వాత కొద్దిసేపటికి ఒక కోతి వచ్చింది. వచ్చి ఈ ముద్రిక తీసుకొని అక్కడుండే ముని యొక్క కమండలంలో వేసి వెళ్ళిపోయింది. ఈయన మంచినీళ్ళు తాగి వచ్చాడు. వచ్చి చూస్తే జాబు ఉన్నది, చూడమని ఉన్నది, ముద్రిక లేదు. అయ్యా నేను ఇక్కడ 3 వస్తువులు పెట్టాను, 2 ఉన్నాయి, మరి ముద్రిక కనబట్టలేదు అన్నాడు. అంటే ఆయన ఏం మాట్లాడకుండా కమండలం వైపు చూపించాడు. చూపిస్తే ఆ కమండలంలో చేయి పెడితే చాలా ముద్రికలు తగిలాయి. చాలా ఉన్నాయి, ఏమిటి అని చెప్పి, ఇందులో నా ముద్రిక ఏది అన్నట్ట. అంటే నాకేం తెలుసు, నేను తపస్సు చేస్తుంటే ప్రతిసారి రాముడి యొక్క అనుకున హనుమంతుడు
లంకానగరానికి వెళ్ళి సీత వార్త తెలుసుకొని వస్తూ ముద్రిక తెచ్చి నీకు మళ్ళీనే మంచినీళ్ళు అడిగి ఇక్కడ పెట్టిపోతే ఆ ముద్రికని ఒక వానరం వచ్చి నా కమండలంలో వేస్తుంది. నాకు అంతవరకే తెలుసు అన్నట్టు అమ్మని. అంటే నాకంటే ముందు కూడా హనుమంతులు వచ్చారా? నాకంటే ముందు కూడా సీతాని గురించి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారా? ఎంతమంది వచ్చారే అన్నట్ట. అంటే అందులో ఉన్న ముద్రికలు లెక్క పెట్టి తెలుసుకో అన్నట్ట. అనగానే ఆయన లెక్క పెట్టడం మొదలెట్టాడు. ఎప్పటికీ లెక్క పూర్తి కావట్లే, అనంతమైనటువంటి ఆ ముద్రికలు కనపడ్డాయి. తన వల్ల కాలే. నమస్కారం చేసి అమనీయ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఈయన నమస్కరించి ముద్రిక లేకుండానే రాముడి దగ్గరికి వెళ్ళి బయలుదేరి వెళ్ళాడు. అంగదాదులు కూడా వెంట వచ్చి వాళ్ళందరూ కలిసి మధువనంలో పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి దదిముఖుడు చెప్తాడు, సుగ్రీవుడి యొక్క మేనమామ, అతను దానికి కాపలా ఉన్నాడు. వీళ్ళు మధువనాన్ని భంజనం చేశారు. మీరు జాగ్రత్తగా గమనిస్తారు, రామాయణంలో 2 వనాలు ఉన్నాయి, అశోకవన భంజనము, మధువన భంజనము. అశోకవనం అనేది రావణుడి యొక్క గర్వానికి గుర్తు. ఆ గర్వాన్ని అణిచివేయడం కోసం ఆ అశోకవనాన్ని విరగొట్టడం జరిగింది. ఇది సుగ్రీవుడి యొక్క అహంకారానికి గుర్తు. సుగ్రీవుడిది సొంతం, అది మేనమామని కాపలా పెట్టాడు. ఇది నేను చేస్తున్నాను అని సుగ్రీవుడు అనుకునేటువంటి స్థితి, ఆ అహంకారం లేకుండా ఉండటం కోసమే ఇది కూడా సూచించబడింది రామాయణంలో. ఆ తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ రాసినటువంటి జాబు చూడమని ఇచ్చాడు. చూడమని ఆయన ఆనందంగా తీసుకున్నాడు. బ్రహ్మ రాసినటువంటి జాబులో ఈయన చేసినటువంటి మహత్కార్యాలన్నీ చూసుకున్నాడు. కౌగలించుకొని నువ్వు నాకు ప్రియభక్తుడివయ్యా అన్నాడు. అంటే ఈయన వణికిపోయినాడు హనుమంతుడు. వణికిపోయి, క్షమించండి, నేను ఒక పొరపాటు తప్పు చేశాను. అమ్మవారు నాకు ఒక ముద్రిక ఇచ్చారు, శ్రీరామ ముద్రిక. ఆ ముద్రికని నేను పోగొట్టుకున్నాను, తెచ్చుకోలేకపోయా. ఏ ముద్రిక ఎక్కడ ఉందో నాకు తెలియలేదంటే కథంతా చెప్పాడు. రాముడు నవ్వి, నీ గర్వాన్ని అణచటానికి ముని రూపంలో నేనే అక్కడ కూర్చున్నాను, నువ్వు పెట్టిన ముద్రిక ఇదిగో నా చేతికే ఉన్నది అని చెప్పి చూపించాట. అది ఆనందరామాయణం అంటే అలా ఉంటుందండి. ఆ రకంగా చేసిన తర్వాత అప్పుడు హనుమంతుడు, ఆహా, శ్రీరాముడి యొక్క దయ వలనే కదా నేను ఇంత ఘనకార్యం చేయగలిగాను, నాదే ఉంది. నాలాంటి హనుమలు ఎంతో మంది ఆయనకి ఇవన్నీ సమర్పించి ఉన్నారు అని చెప్పి పూర్తిగా దాసానుదాసుడైనాడు. దాసోహం కోసలేంద్రస్య అన్నది. అది సుందరకాండకి ముగింపుగా ఇందులో చెప్పాడు. ఇక నేను చెప్పబోయే చివరి సర్గ 10వ సర్గ. శ్రీరాముడు హనుమంతుడిని కూర్చోబెట్టుకొని లంకానగరం యొక్క ఆనుపానులన్నీ అడిగాడు. దానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి, ఏం జరిగింది అక్కడ? అయ్యా, దానిలో ఉండే శతఘ్నులన్నీ కూడాను నేను కాల్చడంతో అవన్నీ కూడా పాడైపోయినాయి. శతఘ్నులు ఏవి పనిచేయవు. లంకానగరంలో ఉండే సైన్యంలో 4వ వంతు సైన్యాన్ని నేను సంహరించాను. లంకానగరం అంతా కూడాను ధ్వంసం అయింది. దానికి 4 ద్వారాలు ఉన్నాయి. ఈ 4 ద్వారాల్లోనూ ఉత్తరాన సువేలము అనేటువంటి ఒక పర్వతం ఉన్నది ఆ లంకానగరం బయట. దక్షిణాన నికుంబిలము అన్నటువంటి ఒక ప్రదేశం ఉన్నది, అందులో యోగిని వటం ఉన్నది. అలాగే పడమర లంకానగరం బయట పరలంక ఉన్నది, తూర్పున లఘులంక ఉన్నది. ఈ లఘులంక పరలంక అనేది శాటిలైట్ టౌన్స్ అంటాం మనం ఇవాళ. అలా లంకానగరానికి ఇవి ఉన్నాయి అని చెప్పి ఆ లంకానగరం యొక్క ఆనుపానులు, దాని యొక్క చిత్రణ అంతా కూడా చెప్పాడు. చెబితే వానర సైన్యంతో మనం లంకానగరం మీద దండయాత్ర చేద్దామని చెప్పటము, సుగ్రీవుడి అనుమతితో వానరులందరూ కూడాను అక్కడికి బయలుదేరారు. సముద్ర తీరానికి చేరారు. సముద్ర తీరానికి చేరితే
లంకలో ఇప్పుడు వీళ్ళు సముద్ర తీరానికి చేరే సమయానికి లంకలో రావణుడు హనుమంతుడు ఇంత పని చేసి వెళ్ళాడు, ఒక్క వానరుడు. కాబట్టి అక్షయ కుమారుడిని చంపడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం రావణుడికి. ఇదే హనుమంతుడి యొక్క పూజ చేసేటప్పుడు ఆయన అష్టోత్తర నామాల్లో అక్షహంత్రేయ నమః అంటాడు. అంటే అది కీలకమైనటువంటి విషయం రామాయణంలో, అక్షయ కుమారుడిని చంపడం. రావణుడి యొక్క గర్వాన్ని పూర్తిగా లాగివేసి అతని యొక్క అహంభావాన్ని పోగొట్టినటువంటిది, నేను ఏమిటి అని ఆలోచింపజేసినటువంటిది అక్షయ కుమారుడిని చంపడం. కాబట్టి ఆ అక్షయ కుమారుడిని చంపడం చేసి చాలా బాధపడుతూ కూర్చుంటే మంత్రులు కుంభకర్ణుడు వీళ్ళందరూ ఉండి అన్నారట, ఏదో వాడు వచ్చాడు రాత్రిపూట జరిగిపోయింది అదంతా కూడాను, మేమంతా ఆ సమయానికి లేము, మేం కనుక తలుచుకుంటే ఆ వానర సైన్యం ఎంత, రాముడు ఎంత, వాళ్ళందరినీ చంపడం ఎంత పని, ఎందుకే నువ్వు అనవసరంగా భయపడతావు బాధపడతావు, ఏం పర్వాలేదు అన్నాడు అని చెప్పి ధైర్యం ఇచ్చాడు. విభీషణుడు అన్నాడు, మీరు అట్లా అనుకోవద్దు, మీరు రాక్షస సైన్యంలో ఉండే వీరులు ఎవరూ కూడాను రాముడిని ఎదుర్కోలేరు, ఈ రాక్షసులు ఎవరూ కూడాను ఆ వానర సైన్యాన్ని ఎదుర్కోలేరు, కాబట్టి సీతని రాముడికి అప్పగించి నువ్వు సుఖంగా ఉండు, ఎందుకు అనవసరంగా ఇవన్నీ నెత్తికి కొని తెచ్చుకుంటావు అని చెప్పాడు. లేకపోతే రాముడు ఎక్కడున్నా నిన్ను చంపుతాడని కూడా అన్నాడు. ఆ హితబోధ తలకెక్కకపోగా విభీషణుడి మీద కోపం వచ్చి బయటికి పంపించేసాడు. బయటకంటే తని తగిలేశాడు, లంకానగరానికి బయటికి పంపన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ తనతో కూడా 4 మంత్రుల్ని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి సముద్రం దాటి, రాక్షసులు కదా వీళ్ళు, సముద్రం దాటి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి శ్రీరాముడి యొక్క శరణు వేయాడు. రావణుడు విభీషణుడిని ఆదరించి హనుమంతుడిని పిలిచి, నువ్వు లంకానగరం అంతా చూసావు కదా, ఆ లంకానగరం ఎలా ఉందో ఇక్కడ ఈ ఇసుకలో చేయమన్నాడు. ఇసుకలో చిత్రించాడు హనుమంతుడు. విభీషణుడిని ఆ లంకానగరంలో కూర్చోబెట్టి, ఇది హనుమ లంక, ఈ లంకకి నువ్వే రాజు, రావణుడు చచ్చిపోయినాక ఆ లంకకి నిన్ను రాజు చేస్తా, అప్పటి వరకు నువ్వు ఈ లంకానగరానికి అధిపతిని అని చెప్పి రాజ్యాభిషేకం చేశాడు. ఈ లోపల రావణుడు ఏం చేశాడు తెలివిగా, మంత్రుల ఆలోచన ఉంటుంది. వెళ్ళిపోయి ఒక శుకుడు అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక రాక్షసుడిని పిలిచి దూతగా పంపించాడు. ఎవరికి దూతగా పంపించాడు? రాముడికి కాదు, సుగ్రీవుడికి దూతగా పంపించాడు. ఏం చెప్పమన్నాడు అంటే ఆయన చెప్తున్నాడు, సుగ్రీవా, నేను రాముడి భార్యను ఎత్తుకొచ్చాను, నీకేం బాధయ్యా, నువ్వెందుకు వానర సైన్యంతో రావాలి, నీ దోవ నువ్వు ఇష్టందుకు పో, నేను రాముడు చూసుకుంటాను అని చెప్పించాడు. ఎప్పుడైతే రావణుడు చెప్పమన్న ఈ మాటలు శుకుడు అక్కడ చెబుతూ ఉన్నాడో సుగ్రీవుడికి, వానరులంతా కూడా చుట్టుముట్టి వాడిని చితకొట్టి బంధించారు. అంటే వాడిని వినేటట్టు కూడా లేదు, బంధించాడు, చంపలేదు, దూత కదా. సరే, రాముడు ఇప్పుడు ఈ సముద్రం దాటి వెళ్ళాడు, విభీషణుడు కూడా అక్కడే ఉన్నాడు. తాను తన ధ్యానంలో సముద్రుడిని సమంత్రకంగా 2 రోజులు అక్కడ సముద్రపు తీరంలో కూర్చొని ధ్యానం చేశాడు. సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. కోపం వచ్చింది. విల్లు చేతబట్టి బాణం ఎక్కుపెట్టి మొత్తం సముద్రాన్ని శోషింపజేస్తాడు. మేమంతా నడిచిపోతాం, నీళ్ళు లేకపోతే ఏముంది, నడిచిపోవచ్చు కదా అని చెప్పి ఆయన బాణం విడవడానికి సిద్ధపడితే సముద్రుడు వణికిపోయి ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమయ్యి, క్షమించు, నేను గనక నీకు దోవ ఇవ్వడానికి ఇక్కడ నేను గనక సృష్టించిపోతే నాలో ఉండే జీవరాశులన్నీ చచ్చిపోతాయి, కాబట్టి దయదలుచు అని చెప్పాడు. చెప్పి నేను నిన్ను నీకో లంకకి చేరేటువంటి మార్గాన్ని ఇస్తాను అని చెప్పి అన్నాడు. సరే, అయితే మరి నేను బాణం ఎక్కువ పెట్టా కదా, ఈ బాణాన్ని నేను ఎక్కడికి వెయ్యాలి, లక్ష్యం ఏమిటి చూపించమన్నాడు. అంటే అప్పుడు సముద్రుడు చెప్పాడు, ఉత్తరాన ద్రుమకుల్యం అనేటువంటి ఒక చోటు ఉన్నది సముద్ర తీరంలో. అక్కడ కొంతమంది రాక్షసులు నివసిస్తున్నారు.
వాళ్ళు ఈ సముద్రాన్ని అపవిత్రం చేస్తున్నారు, పాడు చేస్తున్నారు. మన భాషలో చెప్పాలంటే పొల్యూట్ చేస్తున్నారు. కాబట్టి ఆ సముద్రాన్ని నాశనం చేసుకునేటువంటి ఆ రాక్షసులని నువ్వు సంహరించు అని రావణుడు బాణం వదిలిపెట్టాడు. వాళ్ళందరూ సంహరింపబడ్డాడు. ఆ రామ బాణం భూమిలోకి పోయింది. ఆ భూమిలో నుంచి తీయటి నీరు వచ్చింది పైకి. ఆ వచ్చినటువంటి నీటి ఊటతో అదంతా కూడా సస్యశ్యామలం. సముద్రుడు రాముడికి ఒక సలహా చెప్పాడు. నీ దగ్గర నలుడు అని ఒక వానరుడు ఉన్నాడు. అతడు విశ్వకర్మ పుత్రుడు. ముందే చెప్తాను, విశ్వకర్మ అంటే దేవతల యొక్క శిల్పి. అతడికి బ్రాహ్మణ శాపం వల్ల నీటిలో వేసినటువంటి రాళ్ళు తేలుతాయి. అది శాపం. ఏమిటంటే ఎవరో బ్రాహ్మణుడు సాలగ్రామ పూజ చేస్తుంటే తీసుకెళ్లి నీళ్లలో పారేస్తాడు. ఆయన ఎంత వెతికినా ఆ గంగలో పారేసినటువంటి రాయి దొరకలేదు. వెంటనే శాపం పెట్టాడు, నువ్వు ఏ రాయి పడేసినా అది తేలుతుంది అని. కాబట్టి ఆ నలుడితో నువ్వు నా మీద వారధి కట్టు అని చెప్పాడు. వారధి నిర్మించమన్నాడు. రాముడు ఇప్పుడు ఆ సేతువు నిర్మించాలి కదా, నిర్మించడానికి ముందు గణపతిని పూజ చేశాడు. 9 పాషాణాలు స్థాపించి నవగ్రహాలను పూజించాడు. నవపాషాణాలు ఇప్పటికీ సముద్ర తీరంలో మన రామేశ్వరం కనపడతాయి మనకు కూడా. అక్కడి నుంచి ఇక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటున్నాను. హనుమా, నువ్వు కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి శివలింగం తీసుకురా, విశ్వేశ్వరలింగం తీసుకురా. మంచి. హనుమ వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు కాశీ. వెళ్తే ఆయన 2 శివలింగాలు ఆయన తీసుకొచ్చాడు. 2 పట్టుకొని వస్తూ ఉంటే నేను ఈ శివలింగాలని తీసుకురావడం అన్నటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ఈశ్వరుడు చెప్పాడు, నేను దక్షిణ దిశకి వద్దాం అనుకుంటున్నాను, అగస్త్యుడు నా కోసం ప్రార్థిస్తున్నాడు. నేను మాట ఇచ్చాను అగస్త్యుడిని ఉత్తరం నుంచి దక్షిణానికి పంపించేటప్పుడు. రాముడి యొక్క ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఏదైతే ఉన్నదో ఆ శివలింగంలోకి నేను వస్తాను అని చెప్పాను. ఇప్పుడు ఈ లింగం తీసుకెళ్లి రాముడికి ఇవ్వు, రాముడు ప్రతిష్ఠ చేస్తే నేను అక్కడికి వస్తాను, ఆ తేజస్ అక్కడికి వస్తుంది అని చెప్పి కాశీ విశ్వేశ్వరుడు చెప్పాడు. కాబట్టి ఈ శివలింగాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు హనుమంతుడికి, చూసావా కాశీ విశ్వేశ్వరుడిని నేను దక్షిణానికి తీసుకొస్తున్నాను అన్న కించిత్ గర్వం కొద్దిపాటిది మనసులో అనిపించింది. భగవంతుడు భక్తుడైన వాడికి ఏమాత్రం గర్వం ఎప్పుడు కలిగినా దాన్ని అణిచివేయటానికి ఆయన కావలసినటువంటి పని చేస్తాడు. ఇంతకుముందు ఓ సంఘటన చెప్పాను. వెంటనే అక్కడ రాముడు అన్నాడు సుగ్రీవాదులతో, ముహూర్తం మించిపోతుంది, ఈ హనుమంతుడు ఇంకా రాలేదు, కాబట్టి నేను ఒక ఇసుకతో ఒక లింగాన్ని చేస్తున్నాను, ఈ ఇసుకతో చేసినటువంటి లింగాన్ని నేను ప్రతిష్ఠ చేస్తానని చెప్పి వెంటనే ఆయన ఇసుకతో ఒక లింగం చేసి సైకత లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. అక్కడ ఉండేటువంటి మునులు వాళ్ళందరూ కూడా ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. ఆ వచ్చినటువంటి మునులందరికీ కూడా సత్కరించడానికి రాముడు కౌస్తుభమణిని ఆయన పిలిస్తే ఆ కౌస్తుభమణి వచ్చింది. దాని నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటివన్నిటినీ కూడాను ఆ గోవులు అవన్నీ ఏ వచ్చినాయి అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేశాడు. వీళ్ళు ఇవన్నీ తీసుకొని పోతూ ఉన్నారు. పోతూ ఉండగా హనుమ ఎదురుపడ్డాడు. ఏమిటి స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరంతా? రాముడు చక్కగా సైకత లింగాన్ని ప్రతిష్ఠ చేశాడయ్యా రామేశ్వరంలో. అప్పటికి ఇంకా రామేశ్వరం అన్న పేరు లేదు, అక్కడికి ఇంకా ఇదే. కాబట్టి అక్కడ లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఆ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని మేము ఇవన్నీ కూడా తీసుకొని వస్తున్నాం. హనుమంతుడికి బాగా కోపం వచ్చింది. అప్పటికి గర్వం ఉంది కదా, ఆ గర్వం మీద కోపం వచ్చింది. ఏమైనా కోపం వచ్చింది? నన్ను రాముడు మోసం చేశాడు, దూరంగా పంపించి తాను ప్రతిష్ఠ చేసుకున్నాడు. తాను ప్రతిష్ఠ చేయదలుచుకున్నప్పుడు నన్ను శివలింగాలు తీసుకురమ్మని కాశీ పంపించడం ఎందుకు? ఆ వేగంగా వచ్చి ఒకసారి దూకాడు. హనుమంతుడి యొక్క పాదం అక్కడ పడింది. ఆ దూకిన దగ్గర రామేశ్వరం వెళ్తే హనుమంతుడి పాదం కనపడుతుంది. ఆ తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇలా చేస్తావు స్వామి, ఇదేం పని?
నువ్వు కనుక లింగాన్ని ప్రతిష్ఠ చెయ్యను అంటే నేను తీసుకొచ్చే పని ఏమిటి, నీ మానవును ప్రతిష్ఠ చేసుకునేవాడిగా అని చెప్పి గట్టిగా అడిగాడు. రాముడు అన్నాడు ప్రశాంతంగా, దానికే ఉంది, నువ్వు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠ చేద్దాం, ఈ లింగాన్ని పీకేయి అన్నాడు. హనుమంతుడు ఆ లింగాన్ని పీకే ప్రయత్నం చేశాడు. తోకతో చుట్టి, బలమైన తోక కదా వానరులకి, తోకతో చుట్టి గట్టిగా లింగాన్ని లాగాడు. తోక తెగిపోయింది, లింగం మాత్రం బయటికి రాలేదు. రాముడు అన్నాడు, సరే మంచిది, నువ్వు తెచ్చినటువంటి లింగం ఇదే, అది హనుమలింగం. ఈ హనుమలింగాన్ని దీనికి ఉత్తరంగా నేను ప్రతిష్ఠ చేస్తున్నాను. కాబట్టి ఆ ప్రతిష్ఠ చేసినటువంటి ఈ లింగాన్ని ఎవరైతే ముందుగా దర్శించి దానికి పూజ చేసి తరువాత నేను ప్రతిష్ఠ చేసినటువంటి సైకత లింగానికి పూజ చేస్తేనే ఆ పూజా ఫలితం దక్కుతుంది అని నీకు వరం ఇస్తున్నాను అన్నట్ట. మరి ఈయన ఇక్కడ మరి అది విశ్వనాథలింగం ఆ వచ్చినటువంటిది. ఈ విశ్వనాథలింగాన్ని ప్రతిష్ఠ చేసావు బాగానే ఉంది, మరి ఈ రెండో లింగం ఏమిటి? ఈ రెండో లింగం ఏమి లేదు, అక్కడ పెట్టి అతను పక్కన పెట్టించాడు. ఇప్పుడు శ్రీరాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసేది హనుమంతుడు తెచ్చిన ఇంకో లింగం ఉంది కదా, ఆ లింగం పక్కన పెట్టేశాడు కదా. హనుమంతుడు ఈ తోక తెగినటువంటి హనుమంతుడి రూపంలో అక్కడ మూర్తిగా ఉన్నాడు. తోకలేని హనుమంతుడు రామేశ్వరంలో ఉంటాడు. నేను చూడలేదు వెళ్ళినప్పుడు, ఇప్పుడే చూడవటం నేను కూడా. ఆ తోకలేని హనుమంతుడు ఉన్నాడు. రాముడు హనుమంతుడి యొక్క వాలాన్ని సృష్టించి మళ్ళీ ఆ వాలం అంతా కూడా యథాశక్తితో యథావిధిగా ఉండేటట్టుగా అనుగ్రహించాడు. ఆ తర్వాత రాముడు ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని సేతుమాధవ లింగము అంటారు. రామలక్ష్మణుల పేరుతో అక్కడ తీర్థాలు ఉన్నాయి. రామతీర్థం, లక్ష్మణ తీర్థం, స్నానాలు చేస్తాం. అది తర్వాత ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమైనాడు సైకతలింగాన్ని. అంటే ఎట్లా ప్రత్యక్షమైనా అంటే నేను 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి రామేశ్వర లింగం అయింది. ఎట్లా అయింది ఆవిడ అడిగింది. అడిగితే ఈశ్వరుడు దానికి సంబంధించినటువంటి కథ పార్వతీదేవి చెప్తున్నాడు. ఒకానొక సమయంలో నేను మలిన వస్త్రాలు ధరించి భిక్షుడిగా అడుక్కునేవాడిగా మునివాటికలో నేను తిరుగుతూ ఉన్నా. ఈశ్వరుడు అలా తిరుగుతూ ఉంటే ఆ ఈశ్వరుడి యొక్క సౌందర్యానికి ఆ మునుల యొక్క పసులందరూ మోహానికి గురైనారు. గురయ్యి ఈ భిక్షుకుడి వెంటబడ్డారు. ఈ మునులు ఆ భిక్షకుడు ఈశ్వరుడిని గుర్తించలేదు. గుర్తించక ఏమిరా నువ్వు నీలో ఉండే ఏ తేజస్సు వల్ల మా భక్తులందరినీ ఆకర్షించావో ఆ తేజస్సు పతనమైపోతుంది అని చెప్పి శపించారు. ఆయన తేజస్సు భూమిలో పడి చాలా లింగాకారంలో చాలా లోతుగా చాలా ఉన్నతంగా మొత్తం భూమి ఆకాశాలన్నిటినీ కూడాను ఆక్రమిస్తూ పెరగటం మొదలుపెట్టింది. ఎక్కడ దాకా పెరిగిందంటే బ్రహ్మగారు ఉన్న సత్యలోకం దాకా పెరిగింది. బ్రహ్మగారికి తేజోవంతమైనటువంటి ఈ లింగం ఏమిటి, స్వరూపం ఏమిటి, ఏదో ప్రళయంలాగా ఉన్నది, నాకు సంబంధం లేకుండా ప్రళయం ఏమిటి, ఆయన కళ్ళు మూసుకుంటే ప్రళయం, కళ్ళు చూడగానే ఇది కనపడుతోంది. భయం వేసి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఈశ్వరుడు కథంతా చెప్పి అది నా తేజస్సు మాత్రమే, దాన్ని నరికేయి, ధ్వంసం చేయి అన్నట్ట. అంటే నీ తేజస్సు నేను ధ్వంసం చేయడం ఏమిటి, నా సాధ్యపడే పనే, కాబట్టి ఆ పని ఏదో నువ్వే చేయన్నాడు. అంటే ఆయన త్రిశూలంతో దానిని 12 ముక్కలు చేశాడు. అవి ఓంకార సోమనాథశ్చ త్రయంబకో మల్లికార్జున నాగేశో వైద్యనాథశ్చ కాశీ విశ్వేశ్వరస్తహం కేదారేశో మహాకాళో భీమేశో భూషణీశ్వర ఏవం ఏకాదశ జ్ఞేయ జ్యోతిర్లింగం మయా శువాహ అని చెప్పి ఈశ్వరుడు చెప్పాడు.
అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు ఈ మాట. ఓంకారంలో అమరేశ్వరుడి పేరుతో ఉన్నాను, సోమనాథులో సోమనాథుడి పేరుతో ఉన్నాడు, నాసికులో త్రయంబకేశ్వరుడి పేరుతో ఉన్నాను, శ్రీశైలంలో మల్లికార్జునుడి పేరుతో ఉన్నాను, ద్వారకావలంలో నాగేశ్వరుడి పేరుతో ఉన్నాను, వైద్యనాథుడు పల్లి వైద్యనాథుడు లేదా చిదాభస్తం దేవగఢలో ఉండే వైద్యనాథుడిగా ఉన్నాను, కాశీ విశ్వేశ్వరుడిగా ఉన్నాడు, కేదార్లో కేదారేశ్వరుడిని, ఉజ్జయినిలో మహాకాలుడిని, భీమశంకరం భీమేశ్వరుడిని, ఎల్లోరా దగ్గర పృథ్వీశ్వరుడిగా ఉన్నాను. 11 జ్యోతిర్లింగాలు. 12వ తేజస్సు ఏమైంది? 11 పేర్లు చెప్పాను కదా. అంటే ఈ 12వ తేజస్సు గంధమాదన పర్వతంలో పడింది. మేరు పర్వతానికి పక్కన ఉంది గంధమాదన పర్వతం. గంధమాదన పర్వత శిఖిరంలో ఉండినటువంటి తేజస్సుతో సహా ఒకానొక సమయంలో ప్రళయ భయంకరమైనటువంటి వాయువు వీస్తే ఈ శిఖిరం కాస్త కొట్టుకుపోయి ఈ సముద్ర పొట్టును పడింది వచ్చి. మనం వెళ్తే గంధమాదన పర్వతం చూపిస్తారండి అక్కడ రామేశ్వరంలో. అయితే ఆ పడినటువంటి ఆ గంధమాదన పర్వతంలో ఉండేటువంటి తేజస్సుని ఇప్పుడు ఈశ్వరుడు రామేశ్వర లింగంలో రామ ప్రతిష్ఠ అయినటువంటి సైకత లింగంలోకి ప్రవేశపెట్టాడు. అంటే ఆ తేజస్సు ఇందులోకి వచ్చింది కనుక ఆ జ్యోతిర్లింగం రామేశ్వర లింగమే. ఇదే జ్యోతిర్లింగంగా పిలువబడుతూ ఉంది రామేశ్వర లింగం 12వది. అది రామేశ్వర లింగం యొక్క చరిత్ర సైకత లింగంగా ఉన్నది. ప్రణం ఏతత్ సేతుబంధేయ పుమాన్ రామేశ్వరం శివం బ్రహ్మహత్యాది పాపేభ్యో ఉచ్యతే మద్ అనుగ్రహాత్ అని ఆయన వరం ఇచ్చాడండి ఈశ్వరుడు. ఈ సేతుబంధంలో ఉండేటువంటి రామేశ్వరుడి విగ్రహానికి గనక ఎవరైతే పూజ చేశారో వాళ్ళందరికీ కూడాను బ్రహ్మహత్యా పాదకం పోతుంది. ఆయన ఇచ్చినటువంటి వరాంతో పాటు శ్రీరాముడు ఒక వరం ఇచ్చాడు. ఏమిటంటే ఈ రామేశ్వర లింగాన్ని పూజించి ఇక్కడ ఉండేటువంటి ఇసుకను తీసుకువెళ్ళి సముద్రంలో స్నానం చేసి ఇసుకని దాన్ని అగ్నితీర్థం అంటారండి ఆ సముద్రాన్ని. అక్కడ స్నానం చేసి ఇక్కడి ఇసుకను తీసుకువెళ్ళి వారణాసిలో అక్కడ గంగలో కలిపి అక్కడ స్నానం చేసి గంగా జలాన్ని తెచ్చి మళ్ళీ రామేశ్వరంలో ఇక్కడ ఉండేటువంటి లింగానికి నాకు అభిషేకం చేసి ఆయనకి అభిషేకం చేస్తే అప్పుడు వాళ్ళకి పుణ్యం వస్తుంది, వాళ్ళు అందరూ కూడాను బ్రహ్మపదాన్ని పొందుతారు అని చెప్పి రాముడు వరమిచ్చాడు. కోరింది ఎవరో అగస్త్యుడు. కాబట్టి అగస్త్యుడి కోరిక తీరినందుకు అగస్త్యుడు కూడా వచ్చాడు. ఆయన విశ్వేశ్వరుని దర్శించుకున్నాడు. దర్శించుకొని సంతోషంతో రామేశ్వర లింగానికి ఆగ్నేయ దిక్కులో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. అగస్త్య ప్రతిష్టాపిత శివలింగం అక్కడ ఉంటుంది. అది అక్కడ ఉంటుంది. ఇక శ్రీరాముడు నలుడితో సేతువుని నిర్మించమని చెప్పాడు. నలుడికి కూడా కొంచెం గర్వం వచ్చింది. నా అంతవాడు ఇప్పుడు సేతువు నిర్మిస్తే కానీ రాముడు అవతలికి పోలేదు. ఓ సినిమాలో ఒక యాక్టరు కనపడ్డాడు. ఏమయ్యా నువ్వేంటే నేను బలానా సినిమా చాలా ముఖ్యమైన పాత్ర వహించాను. ఏమిటి నీ పాత్ర అన్నాడు. అంటే హీరో ఎంటర్ అయ్యేటప్పుడు ఆ కారు డోర్ తెరిచేది నేనే, నేను తిరగకపోతే హీరో రాడు కదా, కాబట్టి చాలా ముఖ్యమైన పాత్ర నాది అని. అట్లా నలుడు కూడా అనుకున్నాడు, ఇప్పుడు నేను సేతువుని నిర్మిస్తే కదా వీళ్ళందరూ కూడా సైన్యంతో అటు వెళ్ళగలుగుతారు. కొంచెం గర్వం. వెంటనే రాళ్ళు తెప్పించాడు, సముద్రంలో వేస్తున్నాడు ముట్టుకొని. సముద్రపు అలలకి ఆ రాళ్ళు అటు ఇటు కొట్టుకుపోతున్నాయి, నిలబడతలే. రాళ్ళు వెయ్యాలి, అవి తేల్తాయని తెలుసు కానీ అవి కలిసి ఉంటే కదా వారధి తయారయ్యేది. ఏం చేయాలో తెలియలే నలుడికి. మళ్ళీ పోయి రాముడి పాదాల మీద పడ్డాడు. రాముడి పాదాల మీద రాముడు అన్నాడు, ఆ రాళ్ళన్నిటి మీద నా పేరు రాయి. నా పేరు రాస్తే అవి ఆ రాళ్ళని ఆ పేరు వల్ల అవి బంధింపబడతాయి, దగ్గరికి వస్తాయి, నీకు సేతు నిర్మాణం అవుతుంది అన్నాడు. అప్పుడు నలుడికి అర్థమైంది, పేరు రాసి రాళ్లను బంధిస్తూ సేతువు నిర్మిస్తూ అనుకున్నట్ట.
నాదేమీ లేదు, నేనేదో అనుకున్నాను. రామనామము యొక్క మహిమ, అంతేగాని నైతే రామగుణా, ఈ రాళ్ళ యొక్క గుణం ఏమీ లేదు. నవారధి గుణా, వారధి యొక్క గుణము ఏమీ లేదు. నో వానరాణ గుణా, ఈ వానరుల యొక్క శక్తి కూడా ఏమీ లేదు. శ్రీమద్ దాశరథే ప్రతాప మహిమ సోయం సముజృంభతే, ఆయన ప్రతాపం వల్ల ఇదంతా కూడా నడుస్తున్నది అని చెప్పి అర్థం చేసుకున్నాడు నలుడు అని. ఈ రకంగా అతనికి ఉండేటువంటి గర్వం తొలగిపోయింది. 5 రోజుల్లో సేతువు నిర్మాణం చేశారు. ఇప్పుడు ఆ సేతువు మీద వానరులంతా కూడా లంకా నగరానికి వెళ్తున్నాడు. హనుమంతుడు రాముల వారిని భుజాల మీద ఎక్కించుకొని నడిపిస్తున్నాడు. అంగదుడు లక్ష్మణుని భుజాల మీద ఎక్కించుకొని ఈ వానరులంతా కూడా దూకుతూ అవతలి తీరానికి వెళ్ళారు. ఈ రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడి మొదలైనటువంటి ప్రముఖులందరూ కూడాను అక్కడ ఉండేటువంటి సువేల పర్వతం మీదకెక్కి లంకానగరం ఎలా ఉందో చూస్తూ ఉన్నారు. లంకానగరం యొక్క ఆనుపానులు ఎట్లా ఉన్నది, ఏమిటి, దాని మీద దాడి చేయాలి. దాడి చేయాలంటే అది ఎట్లా ఉందో ముందు తెలియాలి కదా. సరిగ్గా అదే సమయంలో రావణాసురుడు తన ప్రాసాదంలో నుంచి ఈ వచ్చినటువంటి కవి సైన్యానంతటినీ చూస్తున్నాడు. చూస్తూ ఉంటే రాముడు ఏమన్నాడంటే, బందీగా శుకుడు ఉన్నాడు కదా, వాడు వదిలిపెట్టండి అన్నాడు. శుకుడిని వదిలిపెట్టాడు. శుకుడు వెళ్ళాడు. వెళ్ళి, ఎందుకు వచ్చిన గోలా, వాడు చాలా బలంగా ఉన్నారు, నేను వాళ్ళందరినీ చూసి వచ్చాను, వాళ్ళని వదిలి సీతాదేవిని అప్పగించి నువ్వు రాముడి యొక్క శరణు వేరు అని చెప్పి రావణుడికి చెప్పాడు. లేదా నువ్వు రాముడు పంపించిన దూతలాగా మాట్లాడుతున్నారు ఏమిటా అని చెప్పి తను తగిలేశాడు. ఎప్పుడైతే శుకుడికి ఆ రకంగా రావణుడికి హితబోధ చేయడం జరిగిందో శుకుడికి శాప విమోచనమైంది. అంటే శాపం ఏమిటి? వశిష్ఠుడు యజ్ఞం చేస్తున్నట్ట. ఈ శుకుడు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు. అయితే ఆయనను ఆ వంటశాలలో ఉన్నాడు. ఆయన భార్య వీళ్ళందరూ వంటశాలలో ఉన్నారు. యజ్ఞం జరిగేటప్పుడు ఈ యజ్ఞాన్ని పాడు చేయకుండా రాక్షసులను అక్కడికి రానివ్వకుండా మంత్రాలతో దాన్ని రక్షిస్తారు. ముందుగా యజ్ఞం మొదలు పెట్టేటప్పుడు చదివేటువంటి మంత్రాలు అవన్నీ ఉంటాయి. రాక్షసులు, మిగిలినటువంటి భూత ప్రేత పిశాచాలు ఏవి కూడా అక్కడికి రాకుండా ఆ యజ్ఞానికి రక్షణ కల్పిస్తారు. కనుక అక్కడికి రాక్షసులు ఎవరు రాలేదు. కానీ వజ్రదౌష్టుడు అనేటువంటి రాక్షసుడు తర్వాత కూడా వస్తాడు. వీడేం చేశాడు, వంటశాలలో వెళ్ళాడు. ఆ సమయానికి అగస్త్యుడు అక్కడికి వచ్చి ఆహారం, భోజనం పెట్టమని అడిగాడు. పెట్టమంటే శుకుడి భార్య రూపం ధరించి రాక్షసుడు శుకుడితో కలిసి అగస్త్యుడికి నరమాంసాన్ని పెట్టాడు. అగస్త్యుడు అది గ్రహించి రాక్షసుడి కామని సిద్ధించాడు. ఎప్పుడైతే శాపం ఇచ్చాడో వజ్రదంశుడు కాస్త అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. శుకుడి భార్యని కదా ఆవహించి ఉన్నాడు. ఆవిడ కింద పడిపోయింది. అగస్త్యుడికి విషయం తెలిసింది. వెంటనే అన్నాడు, నువ్వు రాముడిని లక్ష్మణుడిని దర్శించాలి. దర్శించిన తరువాత వచ్చి రావణుడికి హితబోధ చేయాలి. హితబోధ చేస్తే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. కాబట్టి శాప విమోచనం కలిగింది. వీడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శాప విముక్తి పొంది వెళ్ళిపోయాడు. ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టే ముందు దూతని పంపించాలి కదా, మర్యాద ధర్మం. కాబట్టి అంగదుడిని దూతగా రావణుడి దగ్గరికి పంపించాడు. పంపిస్తే రావణుడికి అంగదుడు చెప్పాడు, రాముడు నారాయణుడు, అతడితో వైరం వద్దు, నీ వంశం నాశనం అయిపోతుంది, కాబట్టి సీతను అర్పించి శరణు వేడు అని చెప్పి అనేక విధాలుగా ఇష్టపోటు చేస్తే వినిపించుకోకుండా భటులని ముసి వెళ్ళిపోయాడు అంగదుడిని పట్టుకోమని. అంగదుడు వాళ్ళని సావగొట్టి తన తోకతో రావణుణ్ణి గట్టిగా బిగబట్టి వాళ్ళు ఎట్లా అయితే పట్టుకున్నాడు అట్లా పట్టుకున్నాడు. పట్టి నెత్తి మీద ముట్టికాయ వేసి భవనంతో సహా
రావణాసురుణ్ణి మొత్తాన్ని తీసుకొచ్చి రాముడి దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే ఆ భవనాన్ని, ఆ ప్రాసాదాన్ని తీసుకొని వచ్చాడో రాముడు అన్నాడు, లంకా నగరాన్ని నేను విభీషణుడికి ఇచ్చాను. ఈ భవనం లంకా నగరంలో, దానిలో నుంచి నువ్వు తీసుకొచ్చి నాకు ఇవ్వడానికి నీకు హక్కు లేదు, తీసుకోవడానికి నాకు హక్కు లేదు. తీసుకెళ్లి మళ్ళీ అక్కడ పెట్టమన్నాడు. మళ్ళీ అంగదుని తీసుకెళ్లి అక్కడ పడేసి ఇచ్చాడు. రావణుడిని అక్కడ చేర్చిన తర్వాత విలాసంగా ఒక బాణం వేశాడు రాముడు. ఆ బాణానికి దశకంఠుడి యొక్క తలలు, 10 తలల మీద ఉండినటువంటి కిరీటాలన్నీ కూడాను ధ్వంసమైంది. దశకంఠుడికి పట్టేటువంటి 100 ఛత్రాలు, అది ఆ త్రైలోకేశ్వరుడు కదా, ఆయన 100 ఛత్రాలు ఉన్నాయి, గొడుగులు, 100 గొడుగులు కూడా విరిగిపోయింది. ఇప్పుడు సుగ్రీవుడు చూశాడు రావణాసురుడు, సభదీక్ష ఉన్నాడు, కోపం వచ్చింది. వెళ్ళి సుగ్రీవుడు ఒక్కసారి రావణుడి గుండెల మీద తన్నాడు, పడేశాడు. కొద్దిపాటి యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుడి కిరీటాన్ని లాక్కొని వచ్చి ఇక్కడ రాముడికి ఇచ్చాడు. రాముడు అన్నాడు, ఎందుకు ఇంత సాహసం చేశావు? నీకేమన్నా అయితే సీతాదేవి లభించినా నాకు ఆనందం ఉంటుందా? నీ అంతటి మిత్రుడిని నేనేమైనా అది జరిగితే నేను ఎట్లా భరించగలుగుతాను? నువ్వు ఇలాంటి సాహసం ఇక ముందు చేయొద్దు అని ప్రార్థించాడు. ఆ తర్వాత సుగ్రీవుడు తెచ్చినటువంటి కిరీటం ఉన్నది, రావణుడి కిరీటం. ఆ రావణుడి కిరీటాన్ని అంగదుడికి ఇచ్చాడు. నువ్వే సైన్యాధిపతివి అన్నాడు. అప్పటి వరకు సైన్యాధిపతిని నిర్ణయం చేయలేదు వీళ్ళు. చేసి లంకని ముట్టడిద్దాం పదండి అన్నాడు. వెంటనే వీళ్ళు వానర సైన్యాన్ని 4 భాగాలు చేశారు. దక్షిణ ద్వారం దగ్గర అంగదుడు సైన్యంతో ఉన్నాడు. ఉత్తర ద్వారం దగ్గర సుషేణుడు సైన్యంతో ఉన్నాడు. పశ్చిమ ద్వారం దగ్గర హనుమంతుడు సైన్యంతో ఉన్నాడు. తూర్పు ద్వారం దగ్గర నలుడు సైన్యంతో ఉన్నాడు. 4 ద్వారాల దగ్గర సైన్యాన్ని మోహరించాడు. రావణుడు ఇక్కడ సభాంగణంలో కూర్చొని సైన్యాన్ని పంపించాడు. అయితే ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు రావణుడి తాతలు, మాలి, సుమాలి, మాల్యవంతుడు అని వాళ్ళు 3 పెద్దవాళ్ళు. ఆ పెద్దవాళ్ళు 3 అనుకున్నారట, అయ్యో వీడు చచ్చిపోతాడు, అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడు, వీడికి మనం ఇప్పటికైనా సరే కాస్త పెద్దవాళ్ళ మాట చెప్తే బాగుంటుంది, మంచి చెప్తే బాగుంటుంది అని. మంచిగా చెప్పగలిగిన వాడెవరు అంటే మాల్యవంతుడు జాగ్రత్తగా మాట్లాడతాడు వీళ్ళు 3లో. కాబట్టి మాల్యవంతుడిని పంపించాడు. మాల్యవంతుడు మొదలు వెళ్ళి, రావణ, సీత ఈ లంకలో ప్రవేశించింది మొదలు లంకలో అనేక ఉత్పాతాలు కనపడుతూ ఉన్నాయి. గాడిదలు మేఘాలలో అరుస్తూ ఉన్నాయి, మేఘాలు రక్తాన్ని వర్షిస్తున్నాయి, ఆలయాల్లో ఉండేటువంటి మూర్తులన్నీ కూడా ఏడుస్తున్నాయి. కాళికాదేవి తన తెల్లటి పళ్ళని చూపిస్తూ వికటాట్టహాసం చేస్తూ తిరుగుతూ ఉంది. ఈ కాలుడు ఇంటింటికి వెళ్ళి తిరిగి చూస్తూ, తొంగి చూస్తూ వస్తున్నాడు. చచ్చిపోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎవరందరూ కనపడితే పోతారనే కదా, కాలు ఆ రకంగా కనపడుతూ ఉన్నాడు. కాబట్టి నీ కులాన్ని రక్షించుకోవడానికి నువ్వు శాంతి చెయ్యాలి, సీతాదేవిని సత్కరించి కానుకలతో రాముడికి అప్పగించు అన్నాడు. రావణుడి కోపం వచ్చింది. రాముడు పంపించినట్టు మాట్లాడుతున్నావు ఏమిటి నువ్వు? రాముడిచే పంపించబడ్డావా నువ్వు? ముసలివాడు అయినావు, ఎందుకు వచ్చింది నీకు ఈ ఆలోచన? పప్పు అని చెప్పి వెళ్ళబట్టి బాల్యవంతుడు తల ఉంచుకొని వాడి ఇంటికి వాడు వెళ్ళిపోయాడు. సభదించి యుద్ధ ప్రకటన చేశాడు. తూర్పు ద్వారం వద్ద ధూమ్రాక్షుణ్ణి, పడమటి ద్వారం దగ్గర వజ్రధనుష్యుణ్ణి, దక్షిణ ద్వారం దగ్గర నరాంతకుణ్ణి, ఉత్తర ద్వారం దగ్గర మహోదరుణ్ణి నిలిపెట్టి ఈ సేనని కవిసేనతో ఎదుర్కోవడానికి సిద్ధం చేశాడు. శత్రుసేనలు ఎదురుపడ్డాయి కనుక ఈ 2 కూడాను పెద్దగా అరుస్తూ మహానాదం చేస్తూ యుద్ధోన్మాదం
మహానాదం చేస్తూ వాళ్ళందరూ యుద్ధోన్ముఖులైనారు. ఆ తరువాత యుద్ధం ఎలా జరిగింది, రావణ వధ ఎలా జరిగింది, శ్రీరామ పట్టాభిషేకం ఎలా జరిగింది, ఈ వివరాలన్నీ కూడా రేపు ప్రసాద్ బాబు గారు మీకు వివరిస్తారు. ఇవాటికి స్వస్తి. అయ్యా మంగళహారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం